మాస్టర్స్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. సో ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అనేక విషయాలు అంటే ఎవరైనా వాళ్ళ యొక్క పాటలు కానీ వాళ్ళకి సంగీతం కానీ ఏమైనా కానీ మీరు చేయొచ్చు. మీ అంటే మీకున్నటువంటి స్కిల్స్ ఏమైనా కానీ మీరు చూపించినటువంటి సమయం ఇది. సో ఖచ్చితంగా అది చేద్దాం. దాంతోపాటు దానికంటే ముందు సో మనం ఒక దీని గురించి మన యొక్క కార్యక్రమం గురించి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత సో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. సో ఇప్పటికే మన మాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ సో ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు సో ఎంతోమంది మాస్టర్స్ చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తర్వాత అందరికి కూడా ఒకసారి క్లాప్స్ మన మాతా ఫౌండేషన్ మన అందరి మాస్టర్స్ సందర్భంగా ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు సహకరిస్తూ ఆర్థికంగా సాయం చేస్తున్నారు. దాంతోపాటు వాలంటీర్స్గా ఎంతోమంది మాస్టర్స్ కాల్ చేయడం కానీ టెలికాలింగ్ కానీ అన్నీ చేస్తున్నారు. అయితే ఒక ఎక్కువ మంది మాస్టర్స్ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు టైం ఎక్కువగా లేదు. సో ఇప్పటికీ దాంట్లో మీరు చూస్తే ఐ థింక్ కార్తిక్ కుమార్ గారు అప్డేట్ అన్మ్యూట్ చేసుకోగలరా? సార్ 77 మెంబర్స్ ఉన్నారు సార్, అంతే ఇంతవరకు. 75. 77. 77 అంటే అప్రాక్సిమేట్లీ 80. ఓకే. సో 80 మెంబర్స్తో మనము అంత పెద్ద పిరమిడ్లో కార్యక్రమం అనేది చేయడం అనేది ఇది బాగుండదు. సో దానికే ఎలాగా ముందుకు తీసుకెళ్లాలని దీని మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం ఇప్పుడు అందరూ మాట్లాడవచ్చు. మీ సలహాలు ఇచ్చి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి స్ట్రెంత్ అనేది కూడా. ఎందుకంటే మన గ్రూప్స్లో ఉన్న మాస్టర్స్తో మనము చేస్తున్నప్పుడు ఇంత మాత్రమే వచ్చింది. ఓకే. సో ఇంకా మనం ఏ విధంగా చేయొచ్చు, అట్లీస్ట్ ఒక 300 స్ట్రెంత్ ప్లస్గా ఉన్న కానీ అక్కడ కార్యక్రమం చేయడం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతోమంది మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ వస్తారు. తర్వాత వాళ్ళతో పాటు వేరే ఇతర సబ్జెక్ట్స్ స్పీకర్స్ ఉన్నారు. అంటే ఉదాహరణకి మర్మా థెరపీ ఎక్స్పర్టు, మరి హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్టు, ఈ విధంగా చూస్తే సో శివంబు చికిత్స ఇలాంటి ప్రత్యేక చికిత్సలు ఏమున్నాయి వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మనకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతారు. అంటే ప్రత్యేకంగా ఒక స్టేజ్ మీదనే కొన్ని చేయడం కానీ, ఇప్పుడు మర్మం ఉంది అక్కడే కొన్ని చూపించడం కానీ, ఎలా చేస్తారు ఎట్లా ఏమి అనేది సో ఇవన్నీ జరుగుతుంది. సో దాంతోపాటు ఆయుర్వేదం సంబంధించి సో ఆయుర్వేదము తర్వాత హోమ్ రెమెడీస్ అని చెప్పాలి, ఇంటి వైద్యాలు ఇట్లా దానికి సంబంధించి కొంతమంది వస్తున్నారు. ఒక మంచి డాక్టర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీసింగ్, అంటే దే ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్రెడీ. సో అట్లాంటి అద్భుతమైనటువంటి మాస్టర్స్ వస్తున్నప్పుడు మనం ఏంటంటే కనీసం స్ట్రెంగ్త్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఒకసారి మనం డిస్కస్ చేస్తే కూలంకుషంగా బాగుంటుంది. దానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు అందరూ కూడా మీ సలహాలు చెప్పొచ్చు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. అక్కడ ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనం ఒక నెక్స్ట్ 1 వీక్ టార్గెట్ పెట్టుకుంటే కనీసం అది ఒక 300 క్రాస్ చేయాలి. 300 క్రాస్ చేసినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని అక్కడ దిగ్విజయంగా చేయగలుగుతాం. ఎందుకంటే ఖర్చులు కూడా ఉంటాయి అక్కడ. తర్వాత అక్కడ పిరమిడ్, ఇంత పెద్ద పిరమిడ్ ఇస్తున్నప్పుడు దాంట్లో లోపల చేసేటప్పుడు దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. సో ఇది అందరూ కూడా మీ సలహాలు ఇవ్వచ్చు. తర్వాత మీరు మీ నుంచి మీరు ఎలా దాన్ని వర్క్ చేయగలరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి 30 మంది మాస్టర్స్. సో దీంతో పాటు వాట్సాప్లో ఇంకా ఉన్నవాళ్ళు, ఈరోజు జాయిన్ కానటువంటి వాళ్ళు, ఓల్డ్ మాస్టర్స్ను కూడా ఇంతకుముందు రెగ్యులర్గా వస్తున్నటువంటి కొంతమంది మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయగలగాలి. ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే 3 to 4 మాస్టర్స్ మాత్రమే వర్క్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అప్డేషన్ అడిగినప్పుడు మన లలిత మేడము, లేదంటే పారిజాత మేడము, సుమా మేడము, ఇక రాఘవయ్య సారు, రవీంద్ర సార్, అంటే ఒక 5 మంది ఇక్కడ కనిపిస్తున్నారు. సో అలా జరగదు కార్యక్రమం, అలా జరగడము కష్టం అవుతుంది. ఇది కావాల్సింది అంటే రిసోర్సెస్ కావాలి. ఎప్పుడు కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ను అది ఎంత మంచి విషయమైనా కానీ తెలియజేయాలంటే దానికి ఒక విధానం కావాలి. సో విషయం చాలా గొప్పదే, కాకపోతే దాన్ని తెలియజేయాలి కదా. తెలియజేయాలంటే దానికి రిసోర్సెస్ కావాలి. సో ఆ ఉద్దేశంతోనే మనము
ఏం చేయాలి, ఎలా చేయాలని మనం ఒక సలహాలు మీ నుంచి కూడా కోరుకుంటున్నాం. సో మీరు మాట్లాడొచ్చు, మీ సలహాలు కూడా ఇవ్వచ్చు. తర్వాత మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో కూడా చెప్పొచ్చు. ఓకే. సో మీకు అంటే మీరు చేయవలసినటువంటి, మీరు ఏం చేయాలనుకున్నా ఆ యొక్క మీ సలహాలు కానీ మీరు మీ యొక్క స్టెప్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్ కావాలన్నా మన లలిత మేడం, సుమా మేడం వీళ్ళందరూ ఉన్నారు, మీకు సహకరిస్తూ ఉంటారు. ఎస్. యాదగిరి గారు చెప్పండి. అందరు మాట్లాడాలి అంటే మనం ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. సో ఒక కార్యక్రమాన్ని మనం ఫస్ట్ కార్యక్రమంగా చేస్తాం అవును సార్. డేస్ నుంచి. దీన్ని దిగ్విజయంగా చేయాలన్నప్పుడు దీనికి అందరి సహకారం ఉండాలి, ఒకరు ఇద్దరు చేసే కాదు ఇది. చెప్పండి అవును. సార్. నేను కూడా అంటే నేను వాళ్ళకి అంటే ఈ గ్రూప్లో ఫోన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది సార్. ఉమ్. నా నుంచి నేను చేయండి. నేను ఏం చేయాలనుకుంటా దీనికి. అంటే అదేంటంటే దీన్ని కాంటాక్ట్ చేస్తారు మాస్టర్స్ మీతో కూడా. ఉమ్, సో మీకు తెలిసినటువంటి, ఇక్కడ ఏంటంటే మనం చేయవలసింది, మనకు తెలిసిన గ్రూప్స్ ఉంటాయి, తర్వాత పిరమిడ్ సెంటర్స్ కూడా ఉంటాయి అనుకోండి. సో అట్లా వాళ్ళకు కూడా మనం దీన్ని తెలియజేయాల్సి వస్తుంది. తెలియజేసి దాంట్లో ఇలాంటి కార్యక్రమం ఉంది మనం జరుపుకుంటాం. ధ్యాన యజ్ఞమే కాదు, మెయిన్గా పిరమిడ్లో జరిపేది ధ్యాన యజ్ఞము. రెండోది ఇక్కడ వేరే చికిత్సల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మీకు అవగాహన, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాము. ఖచ్చితంగా అది మీ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అనేది మనం తెలియజేయాలి. ఇవి చెప్తేనే, లేదంటే మనము ధ్యాన యజ్ఞం అంటే ఎన్నో చోట్ల జరుగుతుంటాయి, అయినా అవును కానీ సార్. మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ తెలియజేస్తే వెళ్తూ ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు. సో మరి కమ్యూనికేషన్ ఎందుకు వెళ్ళలేకుండా ఉందని నాకు అర్థం కావట్లేదు. అంటే వేరే గ్రూప్స్లో పోయి కూడా మన యొక్క ఇది అంటే మనం ఏం చేయాలంటే ఇంకా ఒక అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ మాస్టర్స్ ఎవరున్నారో అందరూ కూడా అవకాశం తీసుకొని వేరే వేరే జూములు నడుస్తుంటాయి, ఆ, అలాంటి చోట కూడా మనము ఇప్పుడు లైట్ వర్కర్స్ ఉంది, దాంట్లో పోయి చెప్పగలగాల. అది ఎవరు ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళు ఎక్కడ కనిపించలే నాకు ఇక్కడ. అంటే తీసుకొని మాట్లాడి దాన్ని సక్సెస్ చేయాలి కదా. ఊరికే మనం అనుకుంటూ ఉంటే ఎన్నైనా అనుకోవచ్చు. అవును. సో అనుకుంటే కాదు అది. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, వీటి కాంటాక్ట్స్ ఎవరున్నాయి, ఇలాంటి ఇంకా సెషన్స్ ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ మనం అవగాహన చేసుకొని వాళ్ళతో సంపర్కం చేసుకొని మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలి. అందరినీ మోటివేట్ చేయడం కానీ, సో అలాంటి ప్రచారం కొద్దిగా జరగాలి. అవును సార్. సో ఇది చేయనంత వరకు మనం జస్ట్ ఊరికే పాంప్లెట్ ప్రింట్ చేసాము, సర్క్యులేట్ చేస్తున్నాం అంటే మనం చూస్తున్నాం కదా. మనకు మొత్తం ఆ, ఉన్నటువంటి వాట్సాప్లో సుమారుగా 1000 మంది ఉన్నారు. ఇక్కడ కార్యక్రమానికి వచ్చేది 30 మంది, 40 మంది కంటే ఎక్కువ రారు. అవును. సో వాట్సాప్లో అనేది ఎంతవరకు అనేది తెలియట్లేదు. అంటే వాట్సాప్లో ఓకే జాయిన్ అవుతున్నారు, వీళ్ళు చూస్తున్నారా లేదా అనేది కూడా మనకు అవగాహన రాదు. సో అలాంటిది, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ ప్రోగ్రామ్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు అదే ఒక 500 రూపీస్ కట్టినా కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే భక్తి శ్రద్ధలతో కూర్చుంటారు. మామూలుగా మనం అబ్జర్వ్ చేసేది ఈ అవును సార్. మెంటాలిటీ, అది అలా తయారైంది. అది అంటే ఫ్రీ అనేసరికి ఏంటంటే ఓకే దీంట్లో వాట్సాప్లో ఉందాము, అవసరం ఉంటే అవకాశం ఉంటే వెళ్దాం, లేకుంటే లేదన్నట్టు ఉన్నారు. అవును సార్. ఫ్రీ అనేసరికి వాళ్ళకి దీని గురించి అర్థం కావడం లేదు. అమౌంట్ పెడితే ఖచ్చితంగా జాయిన్ అయిన వారు. ఖచ్చితంగా అది ఇంకా దాంట్లో డౌట్ ఏముంది, ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు వస్తారన్నమాట. అవును సార్. సీరియస్గా నేర్చుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలనే వాళ్ళు అక్కడ కూర్చొనే ఉంటారు, మనకంటే ముందు కూర్చుంటారు వాళ్ళు. ఉమ్, సో ఇది దీన్ని కొద్దిగా మనం అవగాహన చేసుకోవాలి. సో అవును సార్. ఎనివే అది అది ఫండమెంటల్ విషయం, అది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి కూడా సో ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, మీ ఐడియా చెప్పండి. మీరు చెప్తే అందరూ వింటారు, మీ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకోవచ్చు వాళ్ళందరూ. అదే సార్, ఇప్పుడు మనము ఈ గ్రూపుల్లో కాకుండా అంటే మనకి వేరే గ్రూపుల్లో కూడా మనం ఉన్న గ్రూపులలో కూడా దీన్ని పంపించినట్టయితే ఉమ్. దీనికి సంబంధించిన వాళ్ళు ప్రతి దాంట్లో ఎవరెవరు సంబంధించి ఉంటే ఉంటారు. ఉమ్. వాళ్ళు కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఉమ్. ఇంకా ఇప్పుడు దీనిలో మనం అంటే వాళ్ళందరికీ కాల్ చేసినా తెలియదు. ఇప్పుడు ఈ గ్రూప్లో మరి ఇంకెంతమంది చేయాల్సి ఉన్నది.
సో అప్డేషన్స్ మాస్టర్ దగ్గర ఉంది. ఎస్ మేడం, చెప్పండి. ఎంతమంది కాల్ చేశారు, ఏంటి, ఎలా ఉంది లలిత మేడం? ఇప్పుడు మనకు 5 బ్యాచ్లు ఉన్నాయి సార్. ఉమ్. అందులో మనం ఇప్పుడు కంప్లీట్ అయింది 2 బ్యాచ్లు సార్. అప్పటికి కూడా పర్ డే 30 నెంబర్స్ అని డివైడ్ చేసుకొని 300 నెంబర్స్ పర్ డే అని వెళ్తుంటే, అయితే మనకు 10 మెంబర్స్ ఉండింటే అలాగే అయ్యాయి సార్. కానీ ఇక్కడ 10 మెంబర్స్ లేదు. కానీ ఉన్న వాళ్ళమే ఒక్కొక్క రోజు 60 మెంబర్స్ కూడా కాల్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లోంచి ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది అంటే, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేదా ఎలా అనేది? యాక్చువల్గా అయితే ఎవరైతే క్లాసులకు వస్తున్నారో వాళ్ళే జాయిన్ అయి ఉంటారు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము కాల్స్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏదో ఫేస్బుక్లో చూసి వచ్చి జాయిన్ అయ్యి మళ్ళా అంటే కంటిన్యూ అయ్యే వాళ్ళు అయితే కాదు. ఏదో వాళ్ళు తెలిసిన వాళ్ళు యాడ్ చేశారు అనేది, లేకపోతే అప్పుడు ఏదో అనుకోనిన్నాము మాకు కుదరలేదు, మాకు బిజీ, అసలు కొంతమంది కాల్సే అటెండ్ చేయరు అనమాట. లేదు, కొంతమంది చేసినా కూడా ఏదో బిజీగా ఉన్నట్టు మాట్లాడడం. కొంతమంది మన గ్రూప్లో వస్తున్న వాళ్ళు మాత్రమే మంచిగా రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ వచ్చింటారు, లేదు మేము ఆల్రెడీ జాయిన్ అయినాము, అయితే ఇప్పుడు మాకున్న పరిస్థితుల వల్ల రాలేకపోతున్నాము, థ్యాంక్ యూ మాకు గుర్తు చేశారు, మళ్ళా లింక్ పెట్టండి మేము జాయిన్ అవుతాము అనే వాళ్ళు ఉన్నారు. అదనమాట సార్. ఇప్పుడు 2 గ్రూపులు చేశారంటే మళ్ళీ ఇంకా 3 గ్రూపులు ఉన్నాయి కదా. ఇంకా 3 గ్రూపులు ఉన్నాయి సార్. సో దీన్ని అంటే మనకు వాలంటీర్స్ కావాలి, చేసే వాళ్ళు కావాలి. మేము నంబర్స్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నోట్ చేసుకొని వాళ్ళని తిరిగి అమ్మ మీకు ఫోన్ చేసి చెప్పే విధానం మేము చేపిస్తాము, మీరు రండి చేరండి అంటే కూడా మీలాగా మేము మాట్లాడలేమనో, లేదు మాకు అవ్వదనో, మేము అట్లా చేయలేమనో, ఇట్లే మేము వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి చెప్పినా కూడా చేసేదానికి శ్రద్ధ పెట్టట్లేదు. నాకు పంపించండి మేడం, నేను కూడా కాల్ చేశాను మీకు, సార్ ఎత్తారు. నేను మీకు చెప్పమని చెప్పాను నా నెంబర్కు మేడంకి అని. అదే అందుకే ఇప్పుడు ఎలా ఎలా చేయాలంటే సార్, అట్లీస్ట్ ఈ గ్రూపులు ఉన్నాయి కదా, వాటిని రేపటికల్లా ఫినిష్ చేసేలాగా టార్గెట్ పెట్టుకోవాలా. సార్ 10 రోజులు చేసుకుంటూ పోతే ఇంకా వేరే ఎఫర్ట్ మనం ఏం చేస్తాం ఇంకా. అవును. అది ఏముందో, ఆ, ఇప్పుడు ఈరోజు సెకండ్, రేపు థర్డ్ ఈవినింగ్ కల్లా అందరు కలిసి ఇక్కడ 30 మంది అంటే ఒక్కొక్కరు అందరూ వచ్చినారంటే ఎంతసేపు సార్? ముగ్గురు ప్రతి 20 ఒక్కరికి 30 నంబర్లు అలా షేర్ చేసినా మాకు అయిపోతాయి. ఒక 30-20 నెంబర్ షేర్ చేస్తే ఒకే రోజు ఫినిష్ అయిపోయి ఆ, వాళ్ళకి ప్రొసీజర్ కూడా ఇప్పుడే చెప్పేస్తారు మేడం ఎలా చేయాలనేది. అందరు కూడా మళ్ళీ నంబర్స్ అంతా షేర్ కావాలంటే వాళ్ళు లలిత మేడం, యాడ్ సుమన్ చేసుకోవడము, పంపించేస్తారు. పుట్టిన నెంబర్ని యాడ్ చేసుకోవడము, అందరికి మన మెసేజ్ పంపించడము. ఈ రోజు మన ఫినిష్ యొక్క చేస్తే దాంట్లో ఎంతమంది జాయిన్ అవుతారో జాయిన్ అవనియండి, పర్వాలేదు. మిగతా ఎఫర్ట్స్ ఏమున్నాయి, లైట్ వర్కర్స్ టీవీ ఇట్లా అన్ని యూట్యూబ్లోకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఓకే. సో వాళ్ళతో రిక్వెస్ట్ చేయాలి స్పెషల్గా, ఇంత మంచి ప్రోగ్రామ్ జరగబోతుంది, మీరు మాకు ఎలాంటి అవకాశం, మీ యొక్క వాట్సాప్లో సారీ మీ యొక్క జూమ్లో అవకాశం ఏంటి, మేము ఇన్వైట్ చేస్తాం. తప్పేముంది, మనం కార్యక్రమం ఈ ధ్యాన యజ్ఞం అంటే గొప్ప విషయం. సో ఇది చేస్తున్నాం అనేది తెలియజేయడం మంచిది, అది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. సో అది అది కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. మనం చేద్దాంలే అనుకుంటే అది టైం దాటిపోతుంది అంతే. ఓకే. గ్రూపులోకి వెళ్ళి అయితే చెప్పలేదు కానీ సార్, ప్రతి ఒక్క గ్రూప్ కూడా మనం షేర్ చేయడం జరిగింది. వాళ్ళ గ్రూపుల్లో కూడా వాళ్ళు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అట్లా షేర్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, అది మామూలే, కానీ అంత ఈజీగా రాదు. మనం ఏం చేయాలంటే జూమ్, ఇది వాట్సాప్లో సరే వాళ్ళు జూమ్ జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మనం దీని గురించి చెప్పడం, డిస్కస్ చేయడం అట్లా చేయాలి. సో మనం పాంప్లెట్ ముందు పెట్టుకొని మనం ఏమేమి చేస్తాము, ఈ కార్యక్రమంలో ఏమేమి భాగం ఉన్నాయి అని మనం చెప్పాలి, వాళ్ళకి డీటెయిల్ చెప్పాలి. ఓకే. 2 డేస్లో మనం ఏమేమి చేస్తాం అనేది ఒక జస్ట్ మన దగ్గర లిస్ట్ ఉంది కదా, దాని ప్రకారం చెప్తే వాళ్ళకి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఓ ఇన్ని ఉన్నాయా దీంట్లో, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా అనేది. అలాగా. కాబట్టి ఇప్పుడు మీరు మామూలుగా ఇట్లా జూమ్ లో జాయిన్ అయ్యి మాట్లాడాలంటే అవకాశం రాకపోవచ్చేమో. వాళ్ళ లేదు, మెయిన్ పర్సన్ కలిసి హెడ్స్ మాట్లాడి హెడ్స్ చెప్పాలి. ఎవరున్నారో హెడ్స్ ఎవరో వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు
లైట్ వర్కర్స్ కానీ ఇట్లా వాటిని మనం కాంటాక్ట్ చేయొచ్చు. నరేంద్ర సూరి గారు. పిఎంసి పిఎంసి తెలుగు కూడా మనం కాంటాక్ట్ చేసినట్టు లేదు నడితే ఇంతవరకు. లేదు సార్, కాంటాక్ట్ ఇవన్నీ కూడా ఓకే. కూడా ఇది. ఇక్కడ ఈ నెట్వర్కింగ్ ఎవరు చేస్తారు అనేది కూడా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు మేడము. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి ఎవరెవరు నెట్వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే వేరే యూట్యూబ్స్, వేరే తర్వాత జూమ్స్, వేరే ఇది మన పిఎంసి తెలుగు ఇవన్నిటికీ ఎవరెవరు దాని మీద వర్క్ చేస్తారో జస్ట్ పేర్లు ఇస్తే మేడం వాళ్ళు మీతో పాటు వర్క్ చేసుకుంటారు. సో మిగతా వాళ్ళు ఎవరు ఆన్ చేయలేదు వీడియోస్, దయచేసి ఆన్ చేసి మాట్లాడండి. ఉన్నది 36 మంది, వాళ్ళు కూడా ఆన్ చేయకపోతే మనకేం తెలుస్తుంది ఎవరు దేని మీద వర్క్ చేస్తారో తెలియదు కదా. రైట్. సో అందరికి అన్మ్యూట్ ఇచ్చేయమో ఒకసారి. రైట్. అందరికీ అన్మ్యూట్ చేయడం జరిగింది. ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇక్కడ టెలికాలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు రేపే కావాలి. రేపు మినిమం మనకి 20 పీపుల్ కావాలి. అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 20, 20, 30, 30 ఇచ్చేస్తారు. పొద్దున్న స్టార్ట్ చేసి నేను ఓకే సార్, నేను చేయడానికి ఓకే సార్. రాసుకోండి. ఇక్కడే సార్ వాళ్ళు చెప్తుంటారు. మీ నంబర్ చెప్పండి సార్. నంబర్ చెప్పండి సార్. నా నెంబర్ చెప్పమంటారు సార్? నంబర్ చెప్పేస్తే ఆమె రాసుకుంటారు మేడం. సార్, మీ నా నెంబర్ ఫోన్ చెప్పండి నెంబర్, కాంటాక్ట్ నెంబర్. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 91005 ఎస్ సార్. 61975 61 975. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు వచ్చేసి కాలింగ్కు ఓకే అంటే ఎవరైతే మనకు ఇన్వైట్ చేయాలనుకున్నో దానికి ఓకే నంబర్ ఆఫ్ కాల్ చేస్తారు. దాంతోపాటు అవుట్ సైడ్ నెట్వర్కింగ్ మీకు చేసే అవకాశాలు ఉన్నాయా? చూసారు, నేను అవకాశం ఉంటే చూస్తాను. దాన్ని ఎలా చేయాలో చెప్తే ఆ, మనం ఎట్లా చేయాలి. అదే దాన్ని ఏంటంటే మనము తెలుసుకోవాలి ఏమేమి ఉన్నాయి మన తెలుగు ఛానల్స్ తెలంగాణ, ఆంధ్రాలో ఏమేమి నడుస్తున్నాయి యూట్యూబ్స్ ఇవన్నీ వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా. మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళని మన పిఎంసిలో ఇప్పుడు మన పిఎస్ఎస్ఎంలో చాలా ఉన్నాయి. పిఎంసి సార్. ఒక్కటే కాదు మనకు ఉండేది, పిఎస్ఎస్ఎంలోనే రకరకాలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమినేని వంశీ కిరణ్ వాళ్ళది ఉంటుంది ఛానల్. ఒక్కొక్కరు ఒక్కో ఛానల్ నడుపుతున్నారు. తర్వాత పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఉంది. ఇట్లావన్నీ మీరు నోట్ చేసుకోవాలి, ఒకరు రెడీ చేయాలి. ఈ లిస్ట్ అంతా ఒకరు రెడీ చేయాలి. ఎవరు రెడీ చేస్తారు? కొంత రీసెర్చ్ చేసి రెడీ చేయాలి. దాన్ని కొంత రీసెర్చ్ చేసి రెడీ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఓకే సార్, దాన్ని ఎట్లా చేయాలో చెప్తే నేను చేస్తాను సార్. క్రాంతి కుమార్ గారు, తర్వాత ఎవరు చేయగలరు? మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీకు అన్మ్యూట్ అందరికి ఆప్షన్ ఇచ్చాము చూడండి. హలో నమస్తే సార్. ఎస్ మేడం. హలో, నేను శ్రీలక్ష్మి గారి వాళ్ళ అబ్బాయినండి. చెప్పండి సార్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గట్టా పనిచేస్తుంటాను. గ్రేట్. నాకు టీమ్స్ ఉన్నాయి, సోషల్ మీడియా మార్కెటింగ్ టీమ్స్ నాకు ఉన్నాయి. ఓకే. మనం ఏదన్నా వాళ్ళతో మాట్లాడగలిగితే ఈ ఫామ్ అది కావాలంటే నేను డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాను, రిజిస్ట్రేషన్ ఫామ్స్ వాళ్ళు చేస్తారు. మీకు అటు సైడ్ ఏమన్నా ట్రై చేసే ఇది ఉందా? అంటే వాళ్ళకి అంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, వాళ్ళకి కమర్షియల్ గా మనం ఏమైనా చేయగలమా? అంటే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయొచ్చా ఆ విధంగా? సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లోని, యూట్యూబ్ లోని రీల్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఫైన్. సో అంటే వాళ్ళు దాని ద్వారా ప్రచారం చేసి మనకు నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పెంచుతారు. పెంచుతారు. Yes. ఓకే. సో అది కూడా ఒక వే అండి, చేయొచ్చు. అది కూడా దట్ ఈస్ గుడ్ ఓన్లీ. అయితే మనకి ఎలా ఉంటుంది కాస్ట్ ఒకసారి మీరు లలిత మేడం చెప్పండి రేపు. రైట్ అండి, నేను మాట్లాడి ఒకసారి టీమ్ తో మాట్లాడి చెప్తాను. మీ నంబర్ ఇవ్వండి లలిత మేడం, నంబర్ రాసుకోండి సార్. మా మమ్మీకి చేసిన ప్రాబ్లం లేదు, నేను వర్క్ ఫ్రమ్ హోమే, నాది ప్రాబ్లం లేదు. పర్వాలేదు. సో మీకు నంబర్ ఉంటే మీరు డైరెక్ట్ చెప్పినా మేడం కాంటాక్ట్లో ఉంటారు. మీరు కూడా డైరెక్ట్ కూడా చెప్పొచ్చు.
విషయం. అండి, రైట్. సో మీరు దాని మీద ఖచ్చితంగా కనుక్కోండి, మోర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, మోర్ డీటెయిల్స్ కనుక్కోండి. దట్స్ ఎ గుడ్ ఐడియా. యాక్చువల్గా అది మీకు వెబ్సైట్ ఉందా మనకి ఆ మహావీర్ ఫౌండేషన్ కి? mavatar.foundation.in. అవును. అంటే ఆ వెబ్సైట్ లో కూడా మనం ఫామ్ పెడితే వెబ్సైట్ ని ప్రమోట్ చేసాం అనుకోండి, రిజిస్ట్రేషన్స్ వస్తాయి, ఈవెంట్ ప్రమోషన్స్ వస్తాయి. ఓకే, అది కావాలంటే ఫామ్ పెట్టిస్తాము. అది ఎలా మీరు దాన్ని ఒకసారి వెబ్సైట్ కూడా పంపిస్తారు మేడము, మీరు చూడండి రైట్ వెబ్సైట్. అండి, ఓకే, సరేనండి, సరే. దట్ వే ఆల్సో ఇస్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి మనము దాన్ని ఉపయోగించి ఎంత సాధ్యమైతే అంత చేయొచ్చండి. అదే అంటున్నాను, అందుకే సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్. యాక్చువల్గా ఇప్పుడు అందరికీ రీచ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది ఇమీడియట్ క్విక్గా కావాలంటే మనం సాధ్యమైనంత క్విక్గా రేపు ఎల్లుండి యాక్షన్ తీసుకున్నామండి. ఓకే, నేను రేపు ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మాట్లాడతానండి వాళ్ళతో. మాట్లాడేసి రైట్ అండి, ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్ అండ్ ఎఫెక్టివ్గా చేయగలమని చూడండి. ఓకే, సరేనండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? మూర్తి అండి, మూర్తి వారణాసి. మూర్తి వారణాసి. ఓకే, రైట్ మేడం. శ్రీలక్ష్మి మేడం నంబర్ ఉందా? ఎస్ సార్. ఓకే, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ మాట్లాడండి ఇంకెవరెవరు. సుభాషిణి కొండ. సుభాషిణి మేడం అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్తే సార్. నాకు సుమా మేడం నెంబర్స్ ఇచ్చారు, కాల్స్ చేశాను సార్. ఒక 40 మెంబర్స్ చేశాను నేను. అందరూ ఆల్రెడీ జాయిన్ అయ్యి క్లాసెస్ కి అటెండ్ అవ్వని వాళ్ళే ఉన్నారు సార్, ఆ 40 మెంబర్స్ కూడాను. ఎందుకు అని అడిగితే ఎవరికి టైం కుదరట్లేదంట. జాయిన్ అయ్యేమో వినాలని ఉంది, చూడాలని ఉంది, కానీ మాకు టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పారు. నైట్ 9 to 10 కూడా మీకు అంటే అప్పటికే ఆఫీసుల నుంచి వచ్చేస్తారు కదా అంటే కూడా వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. అదే నెక్స్ట్ లైఫ్ లో ఛాన్స్ ఇచ్చినట్టుంది, ఈ లైఫ్ లో ఛాన్స్. మన ప్రోగ్రామ్స్ గురించి కూడా చెప్తే కూడా వినే టైం లాగా వాళ్ళు పెట్టుకోలేదు. సరే అని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని వాట్సాప్ సెండ్ చేశాను సార్ 40 మెంబర్స్ కి నేను. సరేమ్మా, మీకు మిగతాది కూడా మీరు మీ నంబరు ఉందా మేడం? ఉంటుంది సార్, ఉంటుంది సార్. సుమా మేడం దగ్గర ఉంటుంది, లలిత మేడం దగ్గర కూడా ఉంటుంది. రేపే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు యాదగిరి సారు మీరు అందరూ రేపు డిస్ట్రిబ్యూట్ చేసుకొని రేపు ఈవినింగ్ కల్లా ఫినిష్ చేసేయండి. దాన్ని మనం ఎక్కువగా లాగుతూ పోతే లాభం లేదు. ఇప్పుడు దాని నుంచి మనకి ఎన్ని వస్తాయో రిజిస్ట్రేషన్ చూసుకుంటాము. ఇప్పుడు ఇప్పుడు అనుకున్న ఇంకొక కొత్త ఎఫర్ట్ ఏంటంటే, కొత్త ప్రయత్నం ఇది త్రూ సోషల్ మీడియా ఎంత పాసిబిలిటీ ముందుకు వెళ్తుందో అది చేస్తాము. ఓకే, అది కాకుండా మళ్ళీ వేరే యూట్యూబ్లు తర్వాత ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా వాటి మీద కూడా మనము ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో మీకు తెలిసిన అట్లా ఉంటే కూడా మీరు వాళ్ళ గ్రూప్స్లో వెళ్ళి లేదా వాళ్ళ గ్రూప్స్కు పంపించడం అన్ని చేయాలి మేడం. చెప్పాను సార్, నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్న పిరమిడ్ సెంటర్ కి వెళ్తుంటాను నేను డైలీ. అక్కడంతా చెప్పాను నేను. ఇంకా అంటే టైం ఉంది కదా అన్నట్టుగా వాళ్ళు అంటే రావడానికి డైరెక్ట్ రావడమే, వస్తే నా వెంబడి తీసుకుని వస్తాను నేను. అదే మీరు ఒకసారి నంబర్స్ వర్కౌట్ చేసుకొని చెప్పండి. ఓకే, ఇంకా అట్లా అంటే అవకాశం ఉంటే చెప్పండి వాళ్ళకి. నంబర్స్ ఉంటే మాకు ఈజీ అవుతుంది, అక్కడ మేము మీకు ఫెసిలిటీస్ అని అరేంజ్ చేయాలి కదా అని చెప్పండి. అక్కడి నుంచి అందరూ ఎవరెవరికి వస్తారో వాళ్ళందరూ పేర్లు ఇచ్చేయండి అని చెప్పి ఇప్పుడు తీసుకోండి అంతే. సార్ నాది ఇంకొక ఐడియా ఏంటంటే, మనకి ఇప్పుడు క్లాసెస్ చెప్పే మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా మనం ఎవరినన్నా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అది లలిత మేడం మాట్లాడండి. ఆ మాస్టర్స్తో ఎవరు కమ్యూనికేట్ చేస్తారు, అందరితో కమ్యూనికేట్ చేయాలి. ఇంతవరకు వచ్చిన మాస్టర్స్ ఇప్పుడు మనకు ఓం ప్రకాష్ సార్ లాగా ఎంత సీనియర్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. వాళ్ళకు మనం ఇలాంటి విషయం తెలియజేసి వాళ్ళ ద్వారా ప్రచారం జరిగేటట్టు చూడాలి. అంటే మనం కాల్స్ చేసే వాళ్ళందరూ కొంచెం అంటే జాయిన్ అయ్యి మానేసి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఈ మాస్టర్స్ వాళ్ళ జూమ్స్ సపరేట్ గా ఉంటాయి కదా, వాళ్ళు కూడా క్లాసెస్ చెప్పేవాళ్ళు, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని నా ఐడియా. శివప్రసాద్ సార్తో కూడా మాట్లాడాలి ఈ విషయం. మనకు కౌంట్ వచ్చింది, ఇంకా పెరగాలి సార్, దానికి ఎఫర్ట్స్ ఏం చేయాలి, మీరు కూడా మాకు సలహాలు ఏమంటే ఇస్తారా. ఇది ఇక్కడ యాక్టివ్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు అంటే ఆన్ ద కాల్స్ అంటే మనకు వెరీ యాక్టివ్గా డే టైం కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు మాస్టర్స్ కావాలి. మనకేమవుతుందంటే
సో ఈవినింగ్ టైం ఉన్నప్పుడు వర్క్ చేస్తూ అని అంటే కొద్ది కష్టం అవుతుంది ఇది కార్యక్రమం ఇది చేయలేము. యాక్టివ్ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళందరూ కూడా మీ పేర్లు ఇచ్చేయండి. సో వీళ్ళు అందరు కాంటాక్ట్లో ఉంటారు. సో అస్మా మేడం ఉన్నారు ఇక్కడ. అస్మా మేడం లేదు సార్. కాల్ చేయండి, వస్తారేమన్నా అవకాశం ఉంటే. చెప్పండి కార్తిక్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే. నేను కొన్ని కాల్స్ చేసేసాను, 90 మెంబర్స్ దాకా కాల్ చేశాను ఇంతవరకు. ఉమ్. నాకు ఇంకో 2-3 గ్రూపులు తెలుసు సార్. నాకు ఇది ఓం శక్తి ఫౌండేషన్ ఒక గ్రూప్ తెలుసు, దాంట్లో మెంబర్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళని రేపు కాంటాక్ట్ అవుతాను. ఇంకొకటి ఫ్రీ గురుకుల్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది సార్. దానిలో వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి అక్కడ చెప్పేదానికి ట్రై చేస్తాను సార్ అక్కడ. ఇంకొకటి పత్రిజీ స్త్రీ శక్తి అని చెప్పి ఒక గ్రూప్ ఉంది సార్. ఆ 3 గ్రూపులు అయితే నేను ఉన్నాను. ఉమ్. వాళ్ళ మీటింగ్ కూడా కొన్నిసార్లు అటెండ్ అయినాను సార్. వాళ్ళని అక్కడ అడ్మిన్స్ ని పట్టుకొని అక్కడ చెప్తాను. ఇంకొక సజెషన్ ఏంటంటే సార్, ఇది మనము హైదరాబాద్ దగ్గర పెడుతున్నాం కాబట్టి మనకి టైం చూసుకొని అట్లీస్ట్ ఒక నెక్స్ట్ వీకెండ్ కానీ, అంటే 10th అలాగా ఒక 2-3 పర్సన్స్ అక్కడ లోకల్లో తిరిగి పాంప్లెట్స్ ఇవ్వడము అలా చేస్తే ఎక్కువ మంది వస్తారు సార్. ఎందుకంటే అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడు స్టార్ట్ కావాలంటే చెప్తాను. మనకి కార్యక్రమం జస్ట్ 1 వీక్ ముందు అలా చేస్తే సరిపోతుంది సార్. అలా అంటే మరీ ముందు చేస్తే మర్చిపోతారు. స్టార్ట్ చేయాలండి. 9th అంటే 8th స్టార్ట్ కావాలి. కంటిన్యూస్ గా ఒక 1 వీక్ ప్రతి సెంటర్, అంటే హైదరాబాద్ లో ఉండే అన్ని సెంటర్స్, చుట్టూ ఉన్నటువంటి సెంటర్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళ పాంప్లెట్ ఫిజికల్ గా ఇచ్చి వాళ్ళు ఇన్వైట్ చేసి ఇది చేస్తే మనకు అక్కడ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే సెంటర్స్ తో పాటు మనము ఇక్కడ వీలైతే సార్ కొన్ని మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా సార్, కొన్ని బస్ అలా అలాంటి దగ్గర కూడా చేసినప్పుడు కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్, అక్కడ రావచ్చు. అలాగా బస్సులో ఇవ్వడం కానీ, చెప్పడం కానీ, ఎక్కడ ఒక సెంటర్ లో కూర్చొని చెప్పడం కానీ, ఇప్పుడు హైదరాబాద్ అమీర్పేట అంటే కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా సార్, అక్కడ చెప్పడం కానీ అలా చేసి తర్వాత ఏమంటే సార్, ఇందాక చెప్పిన సోషల్ మీడియా ఐడియా బాగానే ఉంది సార్. కానీ దానివల్ల మనకి చూస్తారు కానీ ఎంతమంది వస్తారో మనకు తెలియదు కదా సార్. దానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకు అది కూడా కన్ఫర్మ్ అట్లా. అంటే వాళ్ళు మళ్ళీ దాన్ని చూసి రిజిస్టర్ చేస్తే అది ఓకే. అది లేదంటే జస్ట్ వ్యూవర్షిప్ కోసం అయితే అది మనకి పెద్ద ఉపయోగపడవచ్చు. వ్యూ కోసం మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. అదే దానికోసం అవసరం లేదేమో సార్. అది వ్యూవర్షిప్ కోసం అయితే అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ సెంటర్స్ తిరగడానికి పాంప్లెట్స్ మనం రెడీ చేసి ఉంటాం అనుకోండి. ఒక 7th 8th కల్లా పాంప్లెట్స్ ఒక కనీసం కావాలంటే ఒక 10,000 20,000 30,000 ఎంత కావాలో రెడీ చేయొచ్చు. సో దానికి ఒక టీం ఫామ్ కావాలి. ఆ టీం ఎవరెవరు ఉంటారు, ఎట్లా ఏమైనా ఒక ఐడియా తీసుకోగలుగుతామా? ఇక్కడ ఎవరున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, అంటే హైదరాబాద్లో ఎవరున్నారు మాస్టర్స్, సో హైదరాబాద్ దగ్గరలో ఉండేటువంటి మాస్టర్స్ ఎవరున్నారు, వాళ్ళు వచ్చి ఒక టీమ్గా ఫామ్ అయ్యి సో అక్కడ కొంత వర్క్ జరగాలి అన్నమాట. అట్లా జరిగినప్పుడే ఇది మనం చేయగలుగుతాం. అట్లా అంటే అలాంటి టీమ్ కి మనుషులు దొరుకుతారండి. అలాంటి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, అంటే ఫీల్డ్ లెవెల్లో ఇలాంటి పాంప్లెట్లు పంచడానికి కూడా దొరుకుతారు డైలీ దీని కింద. అంటే వాళ్ళు ఏంటంటే పాంప్లెట్ పంచడం అంటే ఇక్కడ ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేసి సెంటర్స్కే వెళ్ళాలి. పిరమిడ్ సెంటర్స్కే వెళ్ళాలి. పిరమిడ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అన్నిటికీ ఇవ్వడం కానీ, వాళ్ళకు తెలియజేయడము, ఇన్వైట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. అంటే దీనికి ఇలాంటి దానికి టెంపరీగా టీమ్, అంటే మనం 1 రోజు 2 రోజులకి వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. ఈ మార్కెటింగ్ పని అయిపోయాక వాళ్ళు ఆఫ్ వెళ్ళిపోతారు. మళ్ళీ మనకి వాళ్ళకి సంబంధం ఉండదు. అలా కూడా ఉంటారు. అవును, అలా కూడా చేయొచ్చు. సో దానికి హెడ్డింగ్ గా కూడా మన మాస్టర్స్ కావాలి. మనకి అంటే మనం కోఆర్డినేషన్ ఇక్కడ నుంచి సెంట్రల్ నుంచి చేయాలి. ఆ టీంని మనం హ్యాండిల్ చేయగలగాలి. అదే అది టీంతో పాటు ఒకరు ఉంటే కూడా మేలే. మనము టీంకు పూర్తిగా వదిలేయము. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి దీని గురించి ఐడియా, అంటే మార్కెటింగ్ ఐడియా ఉండొచ్చు కానీ, బట్ మన ఫిలాసఫీ ఏంటి, మనం ఎలా దీన్ని తీసుకెళ్ళాలి, అక్కడ పోయినప్పుడు సెంటర్లో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మనం డైరెక్ట్ మాట్లాడగలగాలి, లేదా పాంప్లెట్ ఇవ్వాలి ఆ హెడ్ ఆఫ్ సెంటర్స్ కి, అవన్నీ ఉంటాయి. ఇంకా అంటే ఇప్పుడు దీనికి ఒక రకంగా మనం ట్రై చేయొచ్చండి. రిటైర్డ్ స్టాఫ్ ఉంటారు చూసారా, గవర్నమెంట్ స్టాఫ్ కానీ, టీచర్లు కానీ, లేదంటే రైల్వే స్టాఫ్ కానీ, రిటైర్డ్ వాళ్ళు, వీళ్ళు కొందరు ఇలాంటి వీటి కోసం చూస్తారు. మనం టెంపరీ బెనిఫిట్స్ ఏదైనా చూపించినా వీళ్ళు వెళ్తారు, చెప్తారు, అన్ని జరుగుతాయి. సో అలాంటి వాళ్ళు మనకు ఐడియా ఉందా ఏమన్నా? I mean, can we get some people like that, or some 5-6 people? Yeah, we can get. I need to talk. అంటే టీమ్స్ అంటే నాకు ఏ రకమైన టీం అయినా దొరుకుతుందండి.
ఒక 1-2 days లో నాకు అదంతా, అంటే నేను నాకున్న నెట్వర్క్, స్టార్ట్అప్ నెట్వర్క్, ఈ ఎంటర్ప్రెన్యూర్స్ నెట్వర్క్ లో నేను మెసేజ్ డ్రాప్ చేస్తే నాకు రెస్పాండ్ అవుతారు. అది నాకు వచ్చాక మనం అందరినీ అనలైజ్ చేసి ఎవరు మనకి వర్కౌట్ అవుతారో మనం మాట్లాడుకోవచ్చు. సరే, అట్లే కానీ సో ఎందుకంటే ఇలాంటి టీమ్ లేనిది మనకు వీ కెనాట్ నెట్వర్క్ విత్ వేరియస్ పిరమిడ్ సెంటర్స్ ఇన్ బెంగళూరు, ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ హైదరాబాద్. అప్పుడు మనకి ఈజీ వే టు, ఇట్స్ వెరీ ఈజీ టు పబ్లిసైజ్ ద ప్రోగ్రామ్, ప్రాపగేట్ ద ప్రోగ్రామ్. మనకు జాయినింగ్స్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నేను ఒకసారి మాట్లాడతానండి, ఐ విల్ టాక్. ఇది ఒక ఎఫర్ట్ అండి. ఇది కూడా మీరు ఇంతకుముందు చెప్పిన డిజిటల్ తర్వాత ఆఫ్లైన్ కూడా ఇది ఒక ఎఫర్ట్ ఉంది, ఇంపార్టెంట్ ఎఫర్ట్ ఇది. మూడోది కూడా ఒక సోర్స్ ఉందండి. యాక్చువల్గా నేను ఇప్పుడే మెసేజ్ పెట్టాను, రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి వాటి కోసం వెళ్ళి ఇలాగ కల్చరల్ గా, డివోషనల్ గా ఉన్న వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ మనకు దొరుకుతాయి. లీడ్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. వాళ్ళ పర్టికులర్ గా మన రీజియన్ లోనే అలాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ మనకి ఇస్తారు. ఓకే, ఫైన్. మనం వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు అనమాట. సరే కంపల్సరీ. మీ నంబర్ చెప్పండి సార్, పర్సనల్ మీ నంబర్. 99 99 599 599 077 077 90. మీ పేరు? మూర్తి అండి, మూర్తి వారణాసి. రైట్. ఓకే సార్, మీరు కొద్దిగా ట్రై చేయండి, నేను కూడా టచ్లో ఉంటాను రేపు. ఓకే, రైట్ అండి, రైట్. విల్ వర్క్ ఇట్ అవుట్ అండ్ మేక్ ఇట్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ష్యూర్ అండి, ష్యూర్. ఐ పుట్ మై ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 2 more programs are running. ఒకటి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ న్యూటన్ కాదు, లాస్ట్ అది రీషెడ్యూల్డ్. దాంట్లో అంటే రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు కూడా more than 300 members ఉంటారు. వాళ్ళంటే అదే ఆల్రెడీ బుక్డ్ ఇట్ ఇన్ అడ్వాన్స్. సో తర్వాత వంశీకరణ్ వాళ్ళది నెల్లూరులో ప్రోగ్రామ్ జరుగుతుంది, సేమ్ డేట్స్. సో దానివల్ల ఏంటంటే కొందరు అటు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఓవర్ అంటే ఎవరైతే ఉంటే వాళ్ళను ప్రయత్నించాలి. అది నేను ఆల్రెడీ కన్వర్ట్ టు మై గ్రూప్స్ కి, తర్వాత ఫ్రెండ్స్ కూడా చెప్పాను. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ బుక్ అయిపోయాము, వెళ్తున్నాము. అది ఉండాలండి సార్, ఎప్పుడైనా అది ఎనీ టైమ్ ఇట్ విల్ బి కీప్ గోయింగ్ ఆన్. ఎక్కడో ప్రోగ్రామ్ జరుగుతుంటుంది, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఇదంతా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ క్రౌడ్. గుంపు అనేది అటు ఇటు స్ప్లిట్ అవుతూనే ఉంటుంది. మనం దాన్ని ఏం చేయలేం, కానీ మనం ఉన్న రిసోర్సెస్ని వాడుకొని రిసోర్సెస్లో మనం ప్రాపగేట్ చేస్తూ వెళ్ళాలి అంతే. సో అడ్వాంటేజ్ అంటే కడతాల్ పిరమిడ్ కాబట్టి, కడతాల్ పిరమిడ్ కాబట్టి మనకు అడ్వాంటేజ్ అది. ఎందుకంటే మెయిన్గా రావాలని చూస్తారు, ఎందుకంటే పత్రిక సార్ అక్కడే ఉండేది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి రావాలనే కోరికతోనే వస్తారు చాలా మంది. అదే మనం బాధ్యత ఏంటంటే తెలియజేసేది మన బాధ్యత కదా. మనం తెలియజేయాలి ఇన్ఫర్మేషన్, ఇట్లా పాంప్లెట్ పంపించడం కానీ తెలియజేయడం కానీ అవి మనం చేస్తే ఆ విధంగా జరుగుతాయి. నేను నా గ్రూప్ లో ప్లస్ స్టేటస్ లో పెట్టి పర్సనల్ కూడా మాట్లాడాను. సరే, ఇంకోటి సార్, మీరు ఈ పక్క నుంచి మనకు ఈ పిఎస్ఎస్ఎం సెంటర్స్, ఈ పిఎస్ఎస్ఎం యూట్యూబ్ జూమ్ ఛానల్స్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి ఏమైనా దొరకవచ్చా? అంటే నిజామాబాద్ పిఎంసి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో నేను అడుగుతాను. అంటే దాంట్లో మీరు పబ్లిష్ చేయమంటారు అందులో? అవునండి పబ్లిష్ అడుగుతాను. రాంబాబు గారి నంబర్ ఉంది, కాంటాక్ట్ చేస్తారు మీరు? ట్రస్టీ చేయొచ్చు. మరి వాళ్ళు అంటే అక్కడే పిరమిడ్ లోపల ఏం చేయడానికి ఉండదు, ప్రాపగేషన్ ఏమి ఉండదు. అంటే మన ఇలాంటి పిఎంసీలో అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పారు. అది మీరు ఎవరో ఒకరు తీసుకోవాలి సార్. అది ఎవరు కాంటాక్ట్ అంటే పరిచయం ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అంటే మీరు ఒకసారి పర్సనల్ మాట్లాడితే బెటర్ అని. నేను మాట్లాడొచ్చు. తర్వాత నేను రేపు శివప్రసాద్ సార్ కూడా చెప్తాను పిఎంసీలో అనౌన్స్ చేయమని చెప్పి. పిఎంసీ అనౌన్స్ చేపిస్తాను. అంటే మీరు ట్రస్టీ కదా, అతను ట్రస్టీ కాబట్టి మీరు మాట్లాడినప్పుడు మీకు ఆ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను, చేయండి. యూ కెన్ కోట్ మై నేమ్ ఆల్సో. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే పిఎంసి ఇట్లా కమ్యూనికేషన్ కానీ ఇట్లా అవుట్ సైడ్ కమ్యూనికేషన్కు మనకు 2 మాస్టర్స్ కావాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే వీళ్ళు అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఇట్లా పిఎంసి కానీ ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా కమ్యూనికేట్ చేయడానికి ఒక 2-3 మాస్టర్స్ కావాలి. నేను
ఏంటంటే మీరు ఒకసారి ఇన్ టచ్ లో ఎంతో ఉంటే కాంటాక్ట్ చేస్తే మన మెసేజ్ నేను చేస్తాను. పిఎంసీలో కమ్యూనికేట్ చేయమని. అవును. వాళ్ళు అంటే దే విల్ కమ్యూనికేట్ ఇన్ ద పిఎంసీ డైరెక్ట్లీ. యా పిఎంసీనే కాకుండా ఇంకా వేరే పిఎస్ఎస్ఎంలో అనేక యూట్యూబ్స్, జూమ్స్ జరుగుతున్నాయి కదా, వాటితో కమ్యూనికేషను, వాటిని ఇంటర్ఫేస్ చేస్తూ పోవడానికి ఒక 2-3 మాస్టర్స్ కావాలి ఇక్కడి నుంచి. ప్రాబ్లం ఏంటంటే ఎవరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమంటే ఎవరు మాట్లాడడం లేదు. మరి ఏం ఏం చేస్తారనేది చెప్పట్లేదు. ప్రాబ్లం. సార్ నేను మంజులని మాట్లాడుతున్నా సార్. చెప్పండి. సార్ ఎల్బీ నగర్ దగ్గర జిల్లెలగూడలో ఒక సార్ రాములు సార్ అని సీనియర్ పిరమిడ్ సార్ ఉన్నారు. వాళ్ళ ఇంటి పైన పెద్ద పిరమిడ్ కట్టారు సార్. అక్కడికి వెళ్ళి నేను తన కాంటాక్ట్ నెంబర్ పోయింది సార్. అక్కడికి వెళ్ళి చెప్పమంటే నేను చెప్పగలుగుతాను సార్కి ఇన్ఫార్మ్ చేసి. చెప్పమంటే కాదు, చెప్పేయాలి అంతే. ఇంకా అది మీకు అదే పర్మిషన్ చెప్పాలి. తర్వాత దాన్ని అలాగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. సార్ని కూడా ఇన్వైట్ చేయండి, రమ్మని. సార్కి ఇన్వైట్ చేసి అంటే వాళ్ళ దగ్గరికి అందరూ పిరమిడ్ వాళ్ళు మాస్టర్స్ వస్తారు. అక్కడికి నేను వెళ్ళి అక్కడికి మీతో పాటు ఇంకెవరన్నా పిలుచుకెళ్ళండి. ఒకరిద్దరు వెళ్ళండి, ఒకరే పోవద్దు. అంటే లలిత గారు అంటే పని ఉంటుంది. లలిత మేడం ఇంకెవరన్నా ఓకే ఓకే సార్. ఫ్రీ ఉంటే వాళ్ళు జాయిన్ కండి. మీరు ఎప్పుడు వెళ్తున్నా అని చెప్తే దాన్ని బట్టి మండే అలా వెళ్తాను సార్. రేపు మండే వెళ్తాను సార్. ఇమీడియట్ గా అది ఇంప్లిమెంట్ చేసేయండి మేడం. మండే మార్నింగ్ వెళ్ళిపోతాను సార్. సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని ప్రోగ్రామ్ పాంప్లెట్, ఫుల్ పాంప్లెట్ మీ దగ్గర ఉంది కదా, అది ప్రింట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ నీట్ గా. ఓకే సార్. అదొకటి చేయండి. ఆ ఏరియాలో చాలా ఉన్నాయి సార్ పిరమిడ్ సెంటర్స్. జిల్లెలగూడ ఎల్బీ నగర్ సైడ్. అంటే మేము ఫస్ట్ అక్కడ ఉన్నాం కదా సార్, అక్కడ చాలా ఉన్నాయి. అంటే తనకి ఆ రాములు సార్కి తెలుసు అండి పిరమిడ్ సెంటర్స్ అని. మీరు కొత్తపేట పిరమిడ్కి వెళ్ళారా? మీరు మాధవ్ గారు ఉంటారు. తెలియదు సార్. నేను వెళ్ళాను సార్. మాధవి మేడం నాకు తెలుసు. చెప్పండి అయితే. ఓకే సార్. నేనేమనుకుంటున్నానంటే మనకు ఎవరెవరు మాస్టర్లు వస్తున్నారో వాళ్ళందరి నెంబర్స్ ఉంటాయి కదా సార్ మేడం వాళ్ళ దగ్గర, లలిత మేడం, సుమా మేడం దగ్గర. మాస్టర్స్ అందరికి చెప్తే ఏంటంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి తెలిసిన వాళ్ళ సర్కిల్ వేరే ఉంటది కదా సార్. అదే అదొకటి రాసుకున్నారు మాది. లలిత మేడం రాసుకుంటా ఉండండి ఈ పాయింట్స్ అన్ని. మళ్ళీ తర్వాత మనం అలర్ట్ చేయొచ్చు ఎలా అనేది. ఇప్పుడు మాస్టర్స్ ఎట్లాగో మనకి ఎక్కడెక్కడి నుంచో జూమ్ లో వస్తున్నారు. వాళ్ళ సర్కిల్ వేరే ఉంటది కాబట్టి హైదరాబాద్ అంటే ఒకే దగ్గర హైదరాబాద్ కాదు కదా సార్. ఇది పెద్దది, ఏ మూలకి ఎవరు ఉంటారో తెలీదు. గల్లీ గల్లీకో ఉన్నాయి పిరమిడ్స్. పిరమిడ్ చుట్టూ అయితే వెళ్ళలేం కాబట్టి మాస్టర్స్ ద్వారా వాళ్ళు ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ గారు. ఒక్కొక్క మాస్టర్ 2-3 గ్రూపులు ఉండొచ్చు. వాళ్ళు 2-3 ఇట్లా దగ్గర క్లాసులు చెప్తుంటారు. 2-3 ఒక్కొక్క 10 అట్లా ఎక్కువ చెప్తుంటారు కదా. వాళ్ళ ద్వారా మనం ఇంకా ఎక్కువ మందికి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు అనేసి నా ఒపీనియన్ సార్. ఓకేమా. ఇప్పుడు మీరు పర్సనల్ గా ఏం చేస్తారు చెప్పండి. మీరు విచ్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ వాంట్ టు టేక్? టెల్ మీ. ఏమేమి ఉన్నాయో చెప్తే నేను ఏం చేయగలుగుతానో చెప్తాను సార్. సింపుల్, అదే. ఇప్పుడు ఏం లేదు, మొత్తము ఈ మీరు అన్నట్టుగా హైదరాబాద్ మొత్తం ఎన్ని పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి వాళ్ళ లిస్ట్ కావాలి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కావాలి. అది సేకరిస్తారా? గూగుల్లో కొడితే వస్తుంది మేడం. గూగుల్లో వస్తుందా తెలియదు. వస్తుంది సార్. గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని తెలిసిపోతుంది. అదే అది లేదంటే కూడా మేడం కూడా కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్స్ లో సంపాదించారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, అంతా లోకల్లో. వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి. తీసుకొని వాళ్ళను వాళ్ళకి అన్ని పంపించి వాళ్ళని ఇన్వైట్ చేసి పర్సనల్ గా మీట్ చేయడానికి అవకాశం ఉంటే మీట్ కాండి, లేదంటే వాట్సాప్ లో ఇన్వైట్ చేయాలి, మాట్లాడి ఇన్వైట్ చేయాలి. సో ఈ యాక్టివిటీ మీరు తీసుకోండి ప్రస్తుతానికి. నాకైతే నెంబర్స్ ఇస్తే నేను ఫాలో అప్ చేస్తాను, వాళ్ళని ఇన్వైట్ చేస్తాను సార్. నెంబర్స్ తీసుకోవడం నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఒక పిఎంసి ఆ మేడం, అది ఎవరు ధ్యాన జగత్ ఆఫీస్ ఆ మేడం వాళ్ళు మాత్రం తెలుసు నాకు. మిగతా కొంతమంది మాస్టర్స్ తెలుసు. 108 పిరమిడ్స్ శ్రీనివాసరావు సారు,
అట్లా కొంతమంది తెలుసు, రామ్మోహన్ రావు సార్ ఇక్కడ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఒక 3 to ఒక 5, 6 అంతే తెలుసు, నాకు ఎక్కువ తెలీదు. వాళ్ళు ఎవరైతే మీకు తెలిసి ఉంటుందో వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు లింకులు ఇస్తారు, నుంచి అట్లా అట్లా వెళ్తుంది, అంతే స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే హలో చెప్పండి. మేడం మీ నెంబర్ ఇవ్వండి, మా గ్రూప్ లో యాడ్ చేస్తారు. దాంట్లో కొన్ని పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి. అవి తెలిసిస్తే వాళ్ళు వింటారు. హలో చెప్పండి ఎవరు? నేను శ్రీలక్ష్మి మేడం వాళ్ళ అబ్బాయినండి. చెప్పండి చెప్పండి. చెప్పండి. నేను యాక్చువల్గా ఇప్పుడు కొంత లిస్ట్ తీసాను. ఓకే. మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపూరిలో ఒకటి ఉంది, మన దగ్గర ఉందా అది లిస్టు? అక్కడ జరిగేది ప్రోగ్రామ్ జరిగేది ఎక్కడ? ప్రోగ్రామ్ జరిగేది కట్టాలంటే అదేనా? అదే. సనత్ నగర్ లో ఒకటి ఉంది. సనత్ నగర్ది తెలుసు. అంబేద్కర్ నగర్ రాజేంద్ర నగర్ లో ఒకటి ఉంది. ఓకే ఓకే. వనపర్తిలో ఒకటి. అదే సార్, ఇప్పుడు హైదరాబాద్ నెంబర్స్ ప్లేస్ నెంబర్ ఉంటే నేను మాట్లాడతా. మీకు పంపిస్తానులేండి, నైట్ తీసి మీకు ఎక్సెల్ లా పంపిస్తాను నేను. ఇప్పుడు మూర్తి గారు, ఓకే. హైదరాబాద్ అంటే మీకు గూగుల్లో ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మరి ఇవన్నీ క్యాప్చర్ అవుతాయి అనుకుంటా. సో ఇఫ్ యూ కెన్ కలెక్ట్ విత్ ఇన్ హైదరాబాద్ హౌ మెనీ పిరమిడ్ సెంటర్స్ ఆర్ దేర్, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అని టైప్ చేయండి. సరౌండింగ్ హైదరాబాద్ విత్ ఇన్ 50 కిలోమీటర్ లోపల ఇంకేమున్నాయి, 50 to 100 కిలోమీటర్ అనుకోండి మ్యాక్సిమం. ఓన్లీ హైదరాబాదేనా సార్? హైదరాబాద్ లోపల, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే మొత్తము, తర్వాత నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ అన్ని, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా కరెక్ట్. ఎస్, ఓకే. అంటే నేను యాక్చువల్గా ఏం చేశానంటే ఆంధ్ర తెలంగాణ తీసాను. ఓకే. ఆంధ్ర తెలంగాణ తీస్తే 9 సెంటర్లు వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి సార్. అంత తక్కువ ఏంటి? చాలా తక్కువ. అంటే పెట్టిన సర్చ్ కి ఆ 9 వచ్చాయి. అలా కాకుండా మన వేరియేషన్ సెంటర్స్, పిరమిడ్ సెంటర్స్ అంటే పిరమిడ్స్ వేరు, పిరమిడ్ సెంటర్స్ వేరు. హైదరాబాద్ పెట్టండి, రంగారెడ్డి మూర్తి గారు పిరమిడ్స్ అని పెట్టండి, పిరమిడ్ సెంటర్ అని పెట్టకండి, పిరమిడ్స్ అని పెట్టండి. ఓకే రైట్ అండి, నేను చూస్తాను. పిరమిడ్ సెంటర్ అంటే విత్ ఇన్ ద హౌస్ ఉంటే దీంట్లో పిరమిడ్స్ పెట్టేసి ఉంటాయి, అవి సెంటర్స్ అవుతాయి. అందుకే మీకు 9 వచ్చాయి. పిరమిడ్స్ అరౌండ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్. అదే కొద్దిగా అట్లా ఏదైనా టైటిల్ చేంజ్ చేస్తూ వెళ్తే నేను చూస్తానులేండి. నాకు వచ్చి మ్యాక్సిమం దొరికితే అవి మీరు లిస్ట్ ఒకటి ఎక్సెల్ పాస్ చేసేస్తే ఐ థింక్ మేడం దాన్ని హెడ్ గా తీసుకొని వాళ్ళు ఆమెతో పాటు ఇంకొక 2-3 పని చేస్తే చేస్తానండి, నేను చేస్తానులేండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ రైట్. సో ఇంకేమున్నాయి పాయింట్స్, ఇంకేమన్నా అట్లాంటివి ఇప్పుడు అలా ఇట్లా మనం చర్చించినప్పుడు ఇలా వస్తాయి చూడండి, కొత్త కొత్త పాయింట్లు వస్తాయి కొన్ని, అంటే మనకి న్యూ అడిషనల్ ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు కూడా. లలిత మేడం దగ్గర రఘువీర్ సార్ నంబర్ ఉందా సార్? ఆ సార్ కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి అట్లా. రఘువీర్ గారు, రఘువీరు, నేను ఎప్పుడు ఆ నంబర్ వినలేదు మేడం, పేరు వినలేదు. రఘువీర్ ఎక్కడ మన దీంట్లో ఉన్నారా, తెలుగులో ఉన్నారా మరి? తెలుగులోనే సార్ చాలా 2-3 సార్లు 360 వస్తారా లేకపోతే మామూలుగా పొద్దునే వస్తారా? పొద్దునేం రారు, ఈవినింగ్ టైమే. ఈ క్లాసులో నేను 2-3 సార్లు మాట్లాడుతుంటే విన్నాను. ఓకే. ఈ మధ్య క్లాసులకు వచ్చేవాళ్ళ మీరు చెప్పేది? మాస్టర్ క్లాస్కి వచ్చేట అతను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ తోటి ఏదన్నా అట్లా చేయడానికి రెడీగా ఉన్నామని అన్నాడు. ఓకే ఓకే. ఒకసారి సుమా మేడం దగ్గర ఉందో నెంబర్, మీ దగ్గర ఉంటుంది. మేడం దగ్గరే ఉండాలి. అదే మనకి వాలంటీర్స్ ఎక్కువ కావాలి కదా సార్, అట్లా కొంచెం యూజ్ అవుతుందని నా ఒపీనియన్. వాలంటీర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే జస్ట్ తను కూడా వర్క్ చేసిన రిలేటెడ్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే హ్యాండ్ చేసి రెస్పాండ్ చేస్తే మినిమం 15 వాలంటీర్స్ ఇక్కడే ఉన్నారు, అర్థమైందా? వాళ్ళు ఎవరు హ్యాండ్ చేయట్లేదు, ప్లస్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే
15 మాస్టర్స్ ఇక్కడే ఉన్నారు వాలంటరీ సిస్టమ్కి. వాళ్ళు అది చాలు, చాలా మంది అక్కడికి మనకు చాలా వరకు ఫుల్ఫిల్ అవుతుంది. సార్ మనం పేరు పెట్టి పిలిస్తేనే ధ్యానం మాట్లాడుతున్నారు గ్రూప్ లో. ధ్యానం మాట్లాడండి సార్. మాట్లాడండి నమస్తే సార్. సార్. నమస్తే. నేను కాల్ చేస్తాను సార్. లలిత మేడం తోటి పంపించారు. ఓకే, కాల్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి, మీ పేరు మీ నంబరు చెప్పండి. మీ పేరు మీ నెంబర్ చెప్పండి. ఆ నెంబర్ ఉంది లలిత మేడం కాడ. రమేష్ లలిత మేడం అక్కడ నెంబర్ ఉంటుంది. ఓకే ఓకే, రమేష్ గారా? అవును మేడం. పేరు మీరు పెట్టుకోకపోవడం వల్ల మీ పేరేందో నాకు తెలియదు అనమాట. రమేష్ అండి, ధ్యాన్ అని పడుతుంది. రమేష్ అండి, నాకు ఓకే రమేష్. కాల్ చేస్తారు సార్. ఒకసారి నంబర్ చెప్పండి సార్. 9959 548414. ఓకే, కాల్ చేస్తాం మేడం. ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా మాట్లాడండి. రాఘవయ్య సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. అదేంటంటే మనం ఇప్పటి వరకు ఫోన్ చేసిన వాళ్ళు మాత్రం అందరూ కూడా సాధ్యంత వరకు బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్. ఎవరో ఒకరిద్దరు తప్ప రెస్పాండ్ అవుతున్నారు. నేను ఏంటంటే ఏ టైం చేస్తున్నాను ఎక్కువగా 3 to 5 లో చేస్తున్నాను సార్. మధ్యాహ్నం 3 to 5 అయితే అంటే సాధ్యంత వరకు లంచ్ అవర్ అయిపోయి ఉంటది కాబట్టి ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైనా సరే కొద్దిగా ఫ్రీగా ఉంటారని ఉద్దేశం నేను ఎప్పుడు ఆ టైంలో చేస్తున్నాను సార్ ఎక్కువగా. అందులో సాధ్యంత వరకు ఎవరు కూడా బిజీ అని మాట చెప్పడం లేదు, అందరూ సాధ్యంత వరకు మాట్లాడుతున్నారు. వాళ్ళలో కూడా కొంతమంది ఏంటంటే ఫ్యామిలీస్ తో వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్. వాళ్ళు ఫ్యామిలీస్ తో కూడా వస్తా ఉంటున్నారు సార్ వాళ్ళు కొంతమంది. ఒకసారి అయితే సార్ మాకు అందరు ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాం సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు అని చెప్పారు. అదే చెప్పాను నేను, మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ప్లస్ అని చెప్పి గూగుల్ ఫామ్ చేస్తే కొద్దిగా మాకు కూడా ఐడియా ఉంటుంది సార్ అని చెప్పాను. వాళ్ళు చేస్తారో లేదు తెలియదు, మొత్తం మీద ఫిల్అప్ చేస్తుంటాడు అని ఆ ప్లస్ చేస్తాడో లేదు తెలియదు సార్. అదే అట్లా కొంతమంది చాలా మంది ఫ్యామిలీతో కూడా వస్తూ ఉంటున్నారు సార్. అంటే మేము చెప్పడం ఏంటంటే కేవలం ధ్యానమే కాదు సార్, ధ్యానంతో పాటు ఈ సమగ్ర అది కూడా చెప్తున్నారు. అన్ని ఆరోగ్యం సంబంధించి అందరికీ అవసరమే కాబట్టి ఎవరైనా రావచ్చు అట్లా చెప్తున్నాం సార్. దానివల్ల వాళ్ళు కొద్దిగా బాగా రెస్పాండ్ అవుతున్నారు, వస్తాం సార్ అని చెప్పారు సార్. రైట్ రైట్, ఓకే సార్. ఎవరో ఒకరిద్దరే మాత్రమే మనం బిజీగా ఉన్నామండి, మేము ఇప్పుడు రాలేమనేది. ఒక ఆమె అయితే సార్ మేము 16-17 ఖచ్చితంగా మా అబ్బాయి పెళ్లి ఉంది సార్ ఆ రోజు, కాబట్టి ఈసారి రాలేము, నెక్స్ట్ డిసెంబర్ లో ఖచ్చితంగా వస్తాం సార్ అని చెప్పారు సార్ వాళ్ళు. అట్లాగే రెస్పాండ్ అవుతున్నారు సార్ వాళ్ళు. రైట్, ఓకే. సో కొత్త ఎఫర్ట్స్, కొత్త ప్రయత్నాలు ఏమంటే కూడా మీరు ట్రై చేయండి మీరు కూడా. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏవైతే అనుకున్నామో పిఎంసికి కాంటాక్ట్ చేసేది కానీ, పిఎస్ఎస్ఎంలో వేరే యూట్యూబ్స్ కానీ, జూమ్లు కానీ, సో వాటన్నిటితో పాటు ఇప్పుడు చెప్పుకున్న ఈ ఐడియాస్ కూడా మనం అన్నీ ఒకసారి మళ్ళా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అంటే చేస్తూ పోతే మనకి ఎక్కువగా కనెక్టివిటీ దొరుకుతుంది. ఓకే, మిగతా వాళ్ళు అలాగే పాంప్లెట్స్ ప్రింట్ గురించి చేస్తాం. అది మీరు అంటే మనం 9th స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మనం పాంప్లెట్స్ ఇప్పుడు వెళ్ళాలి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు ఎట్లాగో పిరమిడ్స్ మనం మాస్టర్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళ గ్రూప్లలోనే ఎవరు పాంప్లెట్స్ అంతగా చూడటం కంటే ఇది బెటర్గా ఉంటుందేమో. సరే పాంప్లెట్స్ ఎక్కడ అంటే మెయిన్ ప్లేస్లలో అంటించడం బెటర్ అని నా ఒపీనియన్ సార్. పోస్టర్స్ అక్కడక్కడ వేస్తే మంచిదే సార్, అందరూ చూస్తారు. ఇప్పుడు చూస్తారు పడేస్తారు అట్లా కంటే నియర్ బై విలేజ్ ఉందనుకోండి, అక్కడక్కడ అంటిస్తే చదువుతారు, చాలా మంది అక్కడికి వస్తారు కదా. ఇప్పుడు బస్ స్టాండ్ ఉంటది ఎగ్జాంపుల్, అక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని గమనిస్తూ ఉంటారు కదా సార్.
బ్యానర్స్ అవసరం లేదు, జస్ట్ ఏమంటారు చిన్నవి అంటించడాలు అట్లా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. రైట్ రైట్ అదే పోస్టర్స్ అని చెప్తారులే మరి పోస్టర్స్ పోస్టర్స్ అవును. ఎస్ సార్. సరే మేడం అదొక రాసుకోండి లలిత మేడం రాసుకోండి, అవి కూడా ఇన్పుట్స్. అంటే మీరు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టినా కూడా వాళ్ళు అక్కడక్కడ అంటించేస్తారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన ఎట్లా పోస్టర్స్ అంటిస్తారో సేమ్ అట్లాగే ఉంటుంది మెయిన్ ఏరియాస్లలో. దానికి కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అడ్రస్ కనుక్కొని ఫోన్ నెంబర్ ఎట్లా ఉంటుంది కాబట్టి. ఇక పాంప్లెంట్స్ అంటే ఒకే దగ్గర ఇస్తాం కదా సార్, ఒకే దగ్గర. ఇప్పుడు కాలేజ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ స్కూల్ ఉందనుకోండి, బస్ స్టాండ్లో అక్కడ అయిపోయేంత వరకు ఇచ్చేస్తాము. అందులో ఎవరు వస్తారో రారో అవేమో ఇక ఆల్రెడీ మనం ఇచ్చున్నాము, ఆల్రెడీ తెలుసు మనకి అది. దానికంటే ఇది బెటర్గా ఏమో అని నాకు అనిపించింది సార్. అది చేయండి. ఇది కూడా ఇదైతే ఇంకా ఏమో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనేసి. ఖచ్చితంగా చేద్దాం. అది అన్ని ఎఫర్ట్ చేయాలి మనం. ఒకే ఎఫర్ట్లో మనకి ఏది సక్సెస్ చేయలేదు. ఇట్లా ప్రోగ్రామ్కి ఏదంటే ఒక ఎఫర్ట్ పెట్టుకోకూడదు, అన్ని వైపు నుంచి మనం ప్రయత్నం చేయాలి. ఓకే రైట్. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. మళ్ళీ కూడా మనము రేపు ఒక్కరోజు వదిలేస్తే మళ్ళీ మండే నుంచి కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు దీని మీద మాట్లాడుతూ వెళ్ళాలి ప్రతిరోజు. అప్పుడే మనకి అప్డేట్స్ తెలుస్తాయి, ప్లస్ ఏ విధంగా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఓకే సార్ నా దగ్గర 2 ఐడియాస్ ఉన్నాయి సార్. చెప్పండి సార్. మనకి ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్లు ఈజీగా రావాలంటే జస్ట్ డైల్లో వచ్చేస్తాయి సార్. మనం పలానా ప్లేస్ లో మనకి పలానా పిరమిడ్ సంబంధించినవి ఫోన్ నెంబర్స్ కావాలని జస్ట్ డైల్లో అడిగితే మనకి ఇమీడియట్ గా అప్పుడు స్పాట్ లోనే వచ్చేస్తాయి, 1 or 2 minutes. అంటే జస్ట్ డైల్ ద్వారా కాంటాక్ట్ నెంబర్లు తీసుకుంటాం. తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకే వస్తాయి సార్, అందరివి రావు కదా. ప్రతి దానికి ఒక్కొక్క పిరమిడ్ కంపల్సరీ ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది మేడం. అవునులే, మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ డైల్ వస్తాయి కదా సార్. వాళ్ళని మనం కాంటాక్ట్ చేయొచ్చు కదా, మాట్లాడటానికి కానీ చేయడానికి కానీ మాస్టర్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళే వస్తాయి కదా సార్, రిజిస్టర్ కాని వాళ్ళే రావు కదా అంటున్నా. రిజిస్టర్ అయిన వాళ్ళే, వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీళ్ళు వస్తారు అంటున్నారు కార్యక్రమానికి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనం పిలవచ్చు కదా అని. అదే కరెక్ట్. నెక్స్ట్ అదొక వే. ఇంకోటి ఏంటంటే నేను ఆడియో చేపిస్తాను సార్ మన ప్రోగ్రామ్ సంబంధించిన మొత్తాన్ని. మన ఇక్కడ ఇది వెహికల్ ద్వారా పాంప్లెంట్ పంచేటప్పుడు ఉపయోగపడుతుంది. అవును, తప్పకుండా చేయాలి. ఆడియో చేస్తే అందరికి మన గ్రూప్ లో వాళ్ళకి పెట్టండి, పెడితే దాన్ని వాట్సాప్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టేయచ్చు, అలా నేను చేపిస్తాను. అదే అది ఇంకా ఎక్కువ కమ్యూనికేటివ్ గా ఉంటుంది. ఆడియో నేను చేపిస్తాను సార్, మండేకి నేను అది రెడీ చేపిస్తాను. పోస్టర్ తో పాటు ఆడియో కూడా 2 కలిపి మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటి పోస్టర్ మాత్రమే పెడుతున్నాము, ఆడియో కూడా పెట్టేస్తే అది ఎక్కువ. ఓకే సార్, రైట్. ఇంకా అందరు మాస్టర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఒక అర్ధ నిమిషం, 1 నిమిషము స్మాల్ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేయండి. మన మూర్తి వారణాసి ఉన్నారుగా, ఇందాక అన్నారు కదా, ఆయన ఏమైనా చేస్తారేమో ఆడియో ప్లస్ వీడియో. అదే సార్, వాళ్ళు ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు జస్ట్ ఒక్కొక్కరు ఈ కార్యక్రమం గురించి ఇది ఏంటి దీని యొక్క లాభం ఏంటి, దాన్ని అటెండ్ అవుతే ఏంటి అనేది ఒక 3-4 లైన్స్ 4-5 లైన్స్ చేసి పంపించేస్తే ఆ షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా మనం యూట్యూబ్లో అన్ని చోట్ల ప్రసారం చేయొచ్చు. అది ఫాస్ట్ కమ్యూనికేషన్ మనం చేస్తే అది వాట్సాప్లో వేయచ్చు, తర్వాత మన ఇంటర్నల్ టీమ్స్ అన్నిటి కమ్యూనికేట్ చేయొచ్చు, బాగుంటుంది. ఈజీ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే రైట్. ఇంకెవరున్నారో మాట్లాడే వాళ్ళు? లేదంటే మళ్ళీ మనం ఎనివే ఈ చెప్పుకున్న ఈ ఎఫర్ట్స్ స్టార్ట్ అవుతే కూడా రేపటి నుంచి మనకి ఖచ్చితంగా ముందుకు పోతాము. ఇంకా ఇక్కడ వాలంటీర్స్ అంతా కూడా దయచేసి నెంబర్లు ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చినా ఓకే, లేదంటే మీరు మళ్ళీ మేడం కాల్ చేసి కనీసం 15 మంది ఉండాలి ఇక్కడ వాలంటీర్స్. సార్ నెంబర్లు ఎవరు ఇవ్వరు సార్, మనమే పిలిచి తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ తీసుకుంటారు, తీసుకొని తీసుకోవాలి. అవును. ఇక్కడ ఎవరున్నారు? అన్నపూర్ణ, రాఘవ,
రాఘవయ్య సార్ది ఓకే, రవీందర్ సార్ ఆల్రెడీ, ఓం ప్రకాష్ సార్ ఓకే, అన్నపూర్ణ మేడం కూడా ఉంది, రాజు సార్. రైట్ రాజు, సూర్యశేఖర్ అందరు మీరు నెంబర్స్ ఇస్తే ఒక్కొక్కరు సేవ చేయాలండి. ప్రతి ఒక్కరు కొంచెం మీకున్న టైంలో 24 hours లో 1 hour అన్న పెట్టుకోండి. ఈ 10 days కదా, తర్వాత మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళే ఉంటారు కదా. రేపు సండే కాబట్టి మేడం ఎక్కువ మందిని చూడాలి మేడం. ఈ సుజిత మేడం, సుభాషిణి మేడం వాళ్ళందరూ అడగండి. రేపు సండే సుజిత మేడము, సుభాషిణి మేడం వాళ్ళందరూ ఉన్నారు మేడం. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కదా కొత్తగా, ఆయన కూడా మీరు నిన్న రాజేంద్ర సార్ వచ్చారు కదా, వాళ్ళు గూడూరులో ఏదో కార్యక్రమం 72 గంటల ధ్యానం చెప్పారు కదా సార్. అంటే మెసేజ్ పాస్ చేస్తారు. అతని ద్వారా కూడా అక్కడ చెప్పించవచ్చు కదా సార్ మన జరిగే కార్యక్రమం గురించి. అవును, అందుకే చెప్తున్నా అన్ని సోర్సెస్ పెట్టుకొని రేపటి నుంచి ఎవరెవరు ఏం చేస్తారనేది ఒకసారి మేడంతో మాట్లాడి ఆ పర్టికులర్ అసైన్మెంట్ తీసుకొని మనం చేస్తూ పోతే వెరీ షార్ట్లీ మనకు రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం ఫాస్ట్గా చేయగలుగుతాం. మీరు ఇప్పుడు ఏదైతే నోట్ చేసుకున్నారో అది మేడం కూడా పంపించండి, ఎందుకంటే 1 by 1 అది ఏం చేయాలనేసి ఒక ఐడియా కూడా ఉంటుంది కదా సార్. రైట్. సో ఈ రోజుకు ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఇంకొన్ని ఎఫర్ట్స్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మండే మనం మళ్ళీ ఫ్రెష్గా ఈవినింగ్ అంటే నైట్ మళ్ళీ ఒకసారి కలిసి అప్పుడు ఇంకొన్ని యాక్షన్స్ ఆ లోపల వచ్చిన ఐడియాస్ పెట్టుకోండి. ఐడియాస్ మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమొచ్చినా మళ్ళీ ఆ రోజు డిస్కస్ చేసి ఇలాగనే ఒక ఎక్కువ టీం పార్టిసిపేట్ చేస్తే పని అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి వాలంటీర్స్ టెలికాలింగ్కి రేపు కంపల్సరీ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. దయచేసి పొద్దు నుంచి సాయంత్రం లోపల ఇట్లా సండే కాబట్టి కొంత మీ సేవ కూడా కల్పించవచ్చు. సో ఈజీ అవుతుంది. అన్ని నెంబర్స్ ఒకేసారి కంప్లీట్ అయితే వాట్సాప్ తీసి పక్కన పెట్టేయచ్చు. ఇంకా వాళ్ళకి పంపించే వాళ్ళ ఎలా చేయాలి ఏం చేయాలనేది మరి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లలిత మేడం మన ఒక్కో పర్సన్ మేడం చెప్తారు. మీకు ఒకవేళ చెప్పలేకపోయినా కూడా ఆడియో ఆల్రెడీ ఉంది, ఆడియో పంపిస్తారండి. మీకు ఏం భయం లేదు. 1కి 2 సార్లు వినండి. ఎక్కడ ఏం తప్పులు, మిమ్మల్ని ఎవ్వరు తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా సేవ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇలా చెప్తే ఏమనుకుంటారో ఆ భయాలన్నీ తీసేయండి. ఫస్ట్ అందరూ ముందుకు రండి. మనకి ఇప్పుడు కాల్స్కి వచ్చిండేది అయితే 2 నెంబర్లే సార్. మనం ఇంతసేపు చెప్పినా మనకి ఇచ్చిండేది ఇద్దరే. అది ఇద్దరే, మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి. అది మీరు లేదంటే వాళ్ళతో మాట్లాడి తీసుకోవాలి అంతే. ఇంకా ఆల్రెడీ సార్ది ఉంది, నారాయణ సార్ది. సార్ మేము వస్తామో రామో అనేది చెప్పలేము, కానీ ఆ టైంని బట్టి ఇక్కడి నుంచి రావాలి, వైజాగ్ నుంచి రావాలి మేము. అందుకే మేము రిజిస్టర్ చేయించుకోలేదు. అప్పుడు ఒకవేళ మూమెంట్ కుదిరింది అనుకోండి వచ్చేస్తాం. అది ఓకే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. దానికి ఏం ఇష్యూ లేదు. ఇక్కడ ఏంటంటే మనకు వాలంటీర్ సిస్టమ్ ఎక్కువ కావాలి అంతే. తర్వాత మాకు ఇక్కడ పిరమిడ్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి ఒకసారి నేను చెప్పనా? పిరమిడ్ సెంటర్ ఉంది ఇక్కడ. తప్పకుండా అక్కడ పోయి ఎవరో మెయిన్ పర్సన్ కాంటాక్ట్ చేసి ఆయన వాట్సాప్ పంపించి ఆయన వాళ్ళ గ్రూప్ అంతా పంపించమని చెప్పండి. ఓకే ఓకే, అలా చేయాలి. సరే సార్. సరే ఓకే. మేము అందుకే రిజిస్టర్ అవ్వలేదు సార్. రాగలమో లేమో తెలియదు. చిన్న బాబు ఉన్నాడు, తనకి స్కూల్ అవి రావడం అవుతుందా అవ్వదా చూసుకుని రావాలి. ఓకే మేడం, రైట్. అన్ని హాలిడే వచ్చే రోజు పెట్టినాం మేడం. మీరు అసలు స్కూల్ ఉందని చెప్పకూడదు. అదే రైట్. ఓకే సార్. ఓకే, ఇంకెవరు ఉన్నారా ఎవరైనా మాట్లాడేవాళ్ళు? దగ్గరలోని పున్నమ్మ కూడా ఉంది సార్. పిరమిడ్ సెంటర్లలోను అలాగే ప్రతి పౌర్ణమికి కూడా నాకు తెలిసి కర్తాల్లో కూడా ఎక్కువ జనాలు కలుస్తారు అనుకుంటున్నాను. అవన్నీ కనుక్కుంటే మనకి ఏంటంటే ఈజీ, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మనకు అర్థం అవుతుంది. పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది,
మళ్ళీ తటవర్తి వాళ్ళది క్లాస్ ఉంటుంది ఎవ్రీ మంత్ అక్కడ అదే డేట్ లో 16, 17, 18 కలిసి వస్తాయి సార్ మనకు జనాలు ఆ రోజులో ఉంటుంది. పౌర్ణమి వచ్చేసి 9వ తారీఖు అనుకుంటాను. అవును రైట్. 9 వచ్చేసి పౌర్ణమి 9వ తారీఖు కాబట్టి దానికి ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది. అట్లా కాదు మేడం, నేనేమంటున్నానంటే పౌర్ణమి ధ్యానానికి చాలా మంది వస్తారు కాబట్టి మనకు ఆల్రెడీ కదా శివప్ప సార్, ఆ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలుస్తారో లేదో కదా, ఒకసారి అక్కడ ఇన్ఫార్మ్ చేయమంటే బాగుంటది అనేసి. లలిత మేడం నమస్తే అండి. నా పేరు నాగలక్ష్మి అండి. హలో, చెప్పండి. నేను 30 మెంబర్స్ కి ఫోన్ చేశాను మేడం. కొంతమంది బాగానే రియాక్ట్ అయ్యారు, వాళ్ళందరికీ పంపించాను అన్ని దీంట్లో వాట్సాప్ లో. అయిపోయినాయి. సుమా మేడం ఇచ్చారు 30 నెంబర్స్, మొన్న ఇచ్చారు, నిన్న నేను చేయలేదు కానీ ఈ రోజు అన్ని 3 to 5 మధ్యలో చేశాను, అందరికి అయిపోయినాయి నాకు ఇచ్చిన నెంబర్స్. అయితే మళ్ళీ రేపు నెంబర్స్ పంపిస్తారు. పంపించు మేడం. నా ఐడియా ఏంటంటే 2-3 అలా కలిసి గ్రూప్ దగ్గర నియర్ బై వాళ్ళు ఆలోచించుకుంటూ పిరమిడ్లకి వెళ్ళి చెప్పటం కానీ ఇలా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఓన్లీ 1 మెంబర్ వెళ్ళకుండా. అవును, అక్కడికక్కడ చేస్తే మేలు. అంటే నియర్ బై ఎవరుంటారో మనం కనుక్కోవాలి ఫస్ట్. మరీ నియర్ బై అంటే పక్క కాదు, కొంచెం పక్క కాలనీలో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసుకొని నలుగురు అలా గ్యాదర్ అయ్యి నలుగురు వెళ్ళి చెబితే అప్పుడు బాగుంటుంది కదా, ఒక్కళ్ళు సింగిల్ గా వెళ్లకుండా అని. కరెక్ట్. ఓకే మేడం, అది మంచి ఐడియా. అయితే ఈ టీమ్స్ ఫామ్ అయ్యి దీన్ని చేయాలి. అందుకే అది ఇప్పుడు నేను కొండాపూర్ లో ఉంటాను సార్. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో కూకట్పల్లి అంటే మరీ దగ్గర ఉండరు కాబట్టి మియాపూరు అలా అక్కడ ఎవరెవరు ఉంటారో చూసుకొని అందరం కలిసి వెళ్ళి చెప్పి రావచ్చు. నా ఏంటి మేడం, ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేనైతే మియాపూర్ కొండాపూర్ రాలేను కదా, హైదరాబాద్ లో నా పక్కన ఫ్రెండ్ వాళ్ళు. అదే మేడం నేను అనేది, అదే ఈ ఏరియాలో వాళ్ళు కలిసి మీ ఏరియాలో మీరు ఒక నలుగురు గ్యాదర్ అవ్వాలి, అలా చేసుకోవాలి. ఎవరికి వీలు పడదండి అలా రావటం, ఎవరికి వీలు పడదు. మీది బాగుంది ఐడియా. ఓకే, అలా నేను అదే అందరం ఇప్పుడు మేము ఈ ఏరియాలో ఉంటాము, మాకే ఏరియాల దగ్గర కొండాపూర్కి, మియాపూరు, చందానగరు, కుక్కటపల్లి, గచ్చిబౌలి, మాదాపూరు ఇవన్నీ దగ్గర మాకు. ఈ ఏరియాలో ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయో కనుక్కొని వెళ్ళాలి. ఇంకా లలిత మేడం గారితో మాట్లాడి మనము ఎక్కువ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదొకటి, మనం అందరం కూడా యూనిటీగా ఉండాలి. ఎప్పటికప్పుడు దూరానున్నా మాట్లాడుకుంటూ ఇలా అలా అని ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటుంటే బాగుంటుంది. అది అందుకే మేడం సాటర్డే అందరికి పెట్టింది. అవును, బాగుంది. ఎక్కడికి వెళ్ళకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే వెళ్తాం మేడం. సో ఈరోజు మనము ఇంతటితో కార్యక్రమం ముగిద్దాం. మళ్ళీ మండే కలిసినప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైంలో మిగతా ఇన్పుట్స్ ఏమున్నాయో తీసుకోవాలి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఆ రోజు మనం కలసాలి. మేడం ఓకే చెప్పండి. హలో, చెప్పండి. నా దగ్గర నేను ఒక లిస్ట్ డౌన్లోడ్ చేశాను మేడం. మొత్తం 50 పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ఓహో, వెరీ గుడ్, వండర్ఫుల్. మీకు ఇప్పుడు కావాలంటే నేను మమ్మీకి ఇచ్చేస్తాను, వాట్సాప్ మీకు పంపించేస్తుంది మమ్మీ. పంపించేయండి. ఇది యాక్చువల్ గా సెంటర్స్. నేను నైట్ వీలైతే వీటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ట్రై చేస్తాను. అంటే అందరం కలిసి వెతకచ్చు కాంటాక్ట్ నెంబర్స్. బట్ అరౌండ్ 50 నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. అంటే 50 పిరమిడ్ సెంటర్స్ పేర్లు ఉన్నాయి. వాటి నంబర్స్ కూడా ఉంటే మేలు సార్. మనకి నంబర్స్ ఉంటే ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ దొరికింది కాబట్టి ఒక్కొక్కటి అయినా సెర్చ్ చేయొచ్చు, లేదా గ్రూప్ గా అయినా సెర్చ్ చేయొచ్చు. అంటే అందరం కలిసి సెర్చ్ చేస్తే వేరంగా వస్తుంది కదా. ఓకే మీకు లిస్ట్ పంపించమంటే ఇప్పుడు పంపించేస్తాను. పంపించేయండి సార్, అది కోర్ టీమ్ లో పెట్టేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పిరమిడ్ సెంటర్ గూగుల్ సెర్చ్ చేస్తే ఒక నంబర్ వచ్చేస్తుంది. అదే ఆ పిరమిడ్ సెంటర్ మీద సెర్చ్ చేయాలి, లేదంటే దీని ద్వారానే ఏమన్నా నేను ట్రై చేస్తాను. యాక్చువల్ గా ఇది AI తోనే దొరికింది నాకు, డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే ఈ లిస్ట్ అంతా దొరికింది. అక్కడే కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ట్రై చేస్తాను. ఓకే సార్, రైట్ సార్.
థ్యాంక్ యూ. మీకు నేను ఇది పంపిస్తాను, లిస్ట్ ఇప్పుడే పంపిస్తాను. ఓకేమా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కార్యక్రమం క్లోజ్ చేయండి. మీరు చెప్పినట్టు ఏదైతే జూమ్ సెషన్స్ ఉన్నాయో వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లతో మాట్లాడాలి. మనం జూమ్ లో యూట్యూబ్ లో కావాల్సినవి మాట్లాడాలి అంటే వాళ్ళ యొక్క లీడ్స్ తోనే మాట్లాడాలి. అదే పిఎస్ఎస్ఎం సెంటర్స్ ఏవైతే ఉంటాయో, పిరమిడ్ సెంటర్స్ ఉంటాయో వాటి యొక్క మెయిన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాట్సాప్లో పంపించవచ్చు, వాళ్ళ జూమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళ యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు. అంటే ఏంటంటే ఓవరాల్గా స్ప్రెడ్ కావాలి అంతే మెసేజ్. ఫోన్ నెంబర్ ఉంటే అన్ని వస్తాయి సార్. అదే దాన్ని తీసుకోవాలి. బట్ ఇవన్నీ ఇన్ని చేయొచ్చు అనమాట ఆ విధంగా కాంటాక్ట్. ఓకే. పాంప్లెట్స్ అనేది ప్రచారం, ఆ రకమైన ప్రచారం అనేది నెక్స్ట్ వీక్ అంటే 9th నుంచి స్టార్ట్ అవుద్దాం. 9th నుంచి స్టార్ట్. అంత లోపల ఈ ఆన్లైన్ మామూలుగా ఇన్విటేషన్స్, ఫోన్లో మాట్లాడేది ఇవన్నీ మనం చేస్తూ పోవచ్చు. రిజిస్ట్రేషన్ అందరూ కొంతమంది పాంప్లెట్ ఒక్క నిమిషం సార్. ఈ పాంప్లెట్స్ అనేది ఇది మన అంటే ప్రతి గురువారము సాయిబాబా టెంపుల్ కొన్ని వేల మంది వస్తారు సార్. ఇక్కడ పంజాగుట్ట దిల్సుఖ్ నగర్ అక్కడ మాత్రం కంపల్సరీ ఈ పాంప్లెట్ వస్తే డెఫినెట్లీ దానికి సంబంధించిన వాళ్ళు వేస్తారు ఎక్కువ అక్కడికి. మన పాంప్లెట్ మీద కూడా దానికి మన అక్కడ ఏమేమి మనం చేసుకున్నాం అన్నీ ఉంటాయి కనుక కొన్ని వేల మందిలో ఉంటారు కనుక కొంతమంది అయినా రావచ్చు సార్. నాకైతే పంజాగుట్ట ఒకే దగ్గర ఉంటుంది కనుక నేను పంజాగుట్ట దగ్గర వెళ్తా అవసరం అయితే. ఇంకా దగ్గర చుట్టూ దగ్గర కూడా ఇక్కడ సైనికపూర్ ఇక్కడ దగ్గర కూడా సాయిబాబా టెంపుల్స్ చాలా ఉంది. మేడం లలిత మేడం చెప్పండి. పెట్టారంట చూడండి. వాట్సాప్ లో పెట్టారు. ఓకే. అది మీరు మళ్ళీ మాట్లాడి క్లారిఫై చేసుకోండి. ఓకే. రైట్. సో కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం అయితే. ఓకే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సో ఇంతవరకు ఎంతో శ్రద్ధతో, తర్వాత మీ యొక్క ఓపికతో ఇంతవరకు మనం అందరం చర్చించినందుకు, మీరందరూ విన్నందుకు, మీ సలహాలు ఇచ్చినందుకు కూడా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం కూడా ఈ యొక్క ఇప్పుడు చర్చించినటువంటి విషయాల్ని వీటిని అమలుపరిచి ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూసుకొని మరలా మండే అంటే రేపు ఎల్లుండి మండే ఈవినింగ్ మళ్ళీ ఒకసారి కలిసి ఆ విధంగా చర్చిస్తూ ఒక క్లోజ్గా ఒక 4-5 రోజులు దీన్ని కంటిన్యూ చేస్తే ప్రచారం అనేది మనం ఎక్కువగా చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మనం అనుకున్న విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. విలువైన సలహాలు, సూచనలు కూడా మాకు ఇచ్చారు. మేము రోజు చెప్తూ ఉన్నా కానీ అందరితో మోటివేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడము, ఇవన్నీ కూడా మాకు సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగే ముందుకు వెళ్దాము, చక్కగా ప్రచారం చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే చెప్పినవన్నీ కూడా ఈ సోమవారానికి అప్డేట్ చేసుకునేద్దాము. అలాగే చేసేస్తాను. మోస్ట్లీ రేపు మొన్నాడు కూడా ఇంకొన్ని చోట్లకు వెళ్ళి అక్కడ కూడా ప్రచారం మంజుల గారు చెప్పినట్టు వెళ్ళి కొంతమందితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి, అలాగే శివప్రసాద్ సార్తో కూడా మన వైపు అయితే ఇంత ప్రచారం జరుగుతోంది, ఇంతమంది వచ్చారు, కానీ మీ దగ్గర నుంచి ఎంతమంది వస్తున్నారు, లేదు ఇంకా ఎక్కువ ప్రచారం అవ్వాలంటే ఏం చేయాలి? పిఎంసి ఛానల్లో కూడా ప్రచారం కావాలి. చెప్తే పిఎంసి తెలుగులో కూడా ప్రచారం చేపిస్తారు. పిఎంసి ఒకటి, లైట్ వర్కర్స్ టీవీలో కూడా చాలా మంది ఉంటారు సార్. అది కూడా పిఎంసిలో మీరు చేయించినప్పుడు ఈ మర్మకళ వీళ్ళంతా వస్తున్నట్టుగా వాళ్ళకి ఫోకస్ చేస్తే బాగుంటుంది. అది చెప్పిద్దాం. మర్మ థెరపీ,
ముద్ర థెరపీ, ఆయుర్వేద వీళ్ళందరూ వస్తున్నట్టు మనం చెప్పేస్తాం. అదే వీళ్ళైతే ఆ డాక్టర్స్ నేమ్ కూడా చెప్పేస్తే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పేషెంట్స్ కూడా ఉంటారు. చెప్తాను. ఎందుకంటే కట్టాలు పౌర్ణమి రోజు వస్తుంటారు ఆయన, అవును. శ్రీనివాస్ రెడ్డి. ఓకే. సో వాళ్ళందరూ కూడా వస్తారు మనకు ఆ పర్టికులర్ డేట్ లో. సరే ఓకే, తప్పకుండా చేద్దాం. పాంప్లెంట్స్ కడతాల్లో ముందు పంపిస్తే బెటర్ ఏమో సార్, ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కదా. అదే ఇంకా మనకున్న చాలా తక్కువ టైము కాబట్టి పాంప్లెట్స్ ఫస్ట్ అక్కడ ఇవ్వడం కూడా ఒక బెటర్ ఆప్షనే అనుకుంటా. ఎందుకంటే విత్ ఇన్ 2 days మాక్సిమం మండే ట్యూస్డే కల్లా పాంప్లెట్స్ పంపించేస్తాం. మేడం చెప్పండి. PSSmovement.org అన్నది మన లింక్ ఉన్నదేనా? మనకు మన మాతృ సంస్థ అది. ఓకే, అంటే వాళ్ళ దగ్గర ఒక వెబ్సైట్ ఉంది సార్, ఒక లింక్ దొరికింది నాకు. అందులో రఫ్ గా దగ్గర 400 పిరమిడ్ సెంటర్లు విత్ దర్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. అది కరెక్ట్. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. నాకు అది క్లాస్ కాలేదు కానీ బట్ వాళ్ళ వెబ్సైట్ లో అన్ని పెట్టినారు ఆల్రెడీ సెంటర్స్. నేను ఆ లింక్ ఫార్వర్డ్ చేయమంటారా వాట్సాప్ లో? అందులో డైరెక్ట్ గా ఫోన్ నెంబర్స్ తో సహా ఉన్నాయి అన్ని. పంపించాను సార్. దగ్గర మీకు ఎన్ని ఉన్నాయంటే 621 సెంటర్లు ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది సార్, మోస్ట్లీ. ఏంటంటారు సార్? ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఓన్లీ మన దీందే, ఆంధ్ర తెలంగాణదే కలిపి. ఆఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే, ఇంటర్నేషనల్ గా కూడా ఉంది. అవును. యాక్చువల్లీ ఇందులో ఏదైనా ఈ లింక్ లో మనకు కావాల్సినవి కూడా దొరుకుతాయి కదా. వీడికి ఫోన్ నెంబర్ ఉన్నాయి. ఇది ఒక్క సోమవారం నువ్వు వాడికి అన్నం పెట్టి చాలు, అన్నం పెట్టి. నేను లింక్ పెడతాను సార్, మీరు ఒక్కసారి చూడండి. మధ్యాహ్నం 11 తీసుకుని నవ్వేదో రైట్ అండి. తెచ్చుకోవచ్చు. అన్నం పెట్టి తెస్తే ఓకే మిత్రులా, థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి. అందరూ కూడా సార్ కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మనకు ఎంత మంచి సలహాలు సూచనలు ఇచ్చారు, మనం ప్రతి ఒక్కరూ పాటిద్దామండి. థ్యాంక్ యూ సార్, మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రండి. ప్రచారం మీ చుట్టుపక్కల ఉన్న పిరమిడ్ సెంటర్లు ఏమైనా ఉంటే అక్కడ ప్రచారం చేయడము, అలాగే మీకు తెలిసిన మాస్టర్స్ ఎవరన్నా వాళ్ళకు కూడా ఇది పంపించి ప్రచారం చేయడము, అలాగే ఇంకా మీ యొక్క ఫేస్బుక్లో కానీ మీ యొక్క పర్సనల్లో కానీ దానిలో కూడా ప్రచారం చేయడము, ఎక్కువ విచారము. మనం ఇంకా కాల్స్ చేయడానికి మనకు ఎంత వీలైతే ఎంతమంది వచ్చి ముందుకు చెప్తే కాల్స్ చేస్తూ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది మన దగ్గర ఉన్న లిస్టు. ఆ తర్వాత మళ్ళా మనము మిగిలిన వాళ్ళకు ఎవరైతే ఆల్రెడీ వస్తామన్నారో వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ కాల్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి మనకైతే మాస్టర్స్ కావాలి కాబట్టి వీలైనంత మంది ముందుకు వచ్చి ఈ నంబర్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొంచెం టైము ప్రత్యేక కార్యక్రమం జరుపుకుందాము. పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరెవరు ఏం ప్రిపేర్ అయ్యారు, ఒక పద్యం కానీ పాట కానీ శ్లోకం కానీ ఏదైనా సరే కాసేపు చేసేసుకొని ముగించేసుకొని, ఎవరెవరు ఏం ప్రిపేర్ అయ్యారు, ఏదైనా కథ, స్టోరీ, పేరు, పాట, పద్యము ఏదైనా సరే. ఎవరేం ప్రిపేర్ కాలేదా? దాదాపు అందరూ లెఫ్ట్ అయిపోయి ఉన్నారు. 14 మెంబర్స్ మాత్రమే ఉన్నారు.
ఉన్న వాళ్ళమే. పత్రిజీ ఒకరితోనే కదా మొదలు పెట్టారు, ఒకళ్ళైనా మనం డినర్ చేసేది. క్లాస్ కు ఒకరు రాఘవయ్య సార్ ఉన్నారు కదా, రాఘవయ్య సార్ వచ్చారు కదా క్లాస్ సామెతలకి. కు ఒక్కరు వచ్చినా మెడిటేషన్ చెప్పేదేనండి. ఓ రోజు క్లాస్ లో నేను రవీంద్ర సార్ మిగతా అంతా వేరే లింక్ లో ఉన్నారు, ఇంకెవరో ఒకరు ఉన్నారు. మేమే చేసుకుంటున్నాం అనమాట, వాళ్ళంతా వేరే లింక్ వెళ్ళిపోయినారు, మాకు తెలియదు. సరే ఒకళ్ళు వచ్చారేమో అనుకొని నేను మెడిటేషన్ చెప్పించుకుంటా ఉన్నా. 11 గంటల క్లాస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కళ్ళే జాయిన్ అవుతారు. సరే ఆ ఒక్కళ్ళతోనే చెప్పుకుంటాం అనమాట. అట్లా ఒకరు వచ్చినా చెప్పేదే చేద్దాం అంతే. ఎస్, చెప్పండి. అవధానాల్లో అప్రస్తుతం గురించి చూద్దాం మేడం. పొడుపు కథలైతే కాదు ఇంకా. అవధానాల ప్రస్తుతం ప్రసంగి వేసే కొంటి ప్రశ్నలకి అవధాని అంతకంటే కొంటిగా సమాధానం చెప్తే మంచి హాస్యంగా పండుతుంది. ప్రశ్న: అవధానం చేసే వారికి చప్పట్లు అంటే చాలా ఇష్టం అంట కదా, మరి మీకో? దానికి జవాబు వచ్చేసి, నాకు చప్పట్లు ఇష్టం ఉండవు, నాకు కారమో అట్లంటేనే ఇష్టం. చప్ప అట్టు కాదు, కారం అట్టు. ఓకే. ఇంకోటి, పద్యానికి శ్లోకానికి తేడా ఏమిటి? దానికి ఆన్సర్ వచ్చేసి, పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే శ్లోకం కదా. శ్లోకం ఓకే, నిదానంగా వస్తుంది. ఇంకోటి, పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది? దానికి జవాబు వచ్చేసి, పెళ్లి కాకముందు అయస్కాంతంలా, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా. ఇంకొకటి అండి, ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి, ఇంతకీ ఏ కవి తలను తీసుకురమ్మన్నారు? ఇంకోటండి, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకొని వెళ్ళమంటే ఏమిటి? దాని అర్థం వచ్చేసి, అవధానానికి వెళ్తూ అప్రస్తుత ప్రసంగిని వెంటనే పెట్టుకొని వెళ్ళటం. ఇంకోటండి, అవధానాలను నిషేధించే పని మీకు అప్పచెబితే ఏం చేస్తారు? మీరు దశల వారీగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను. ఇంకోటండి, అవధానానికి అశ్రువులు ఏడ్పిస్తాయి. దానికి ఆన్సర్ వచ్చేసి, ప్రశ్న వేస్తే అశ్రువులు వస్తాయి, అవధానము జరిగి సత్కారము ఎగరగొడితే అశ్రువులు వస్తాయి. ఇంకోటండి, బోడిగుండెకు మోకాలికి ముడి పెడతారు ఎందుకు? రెండింటికి మీద అంతగా వెంట్రుకలు ఉండవు కాబట్టి. మీకు రంబనే ఇస్తే ఏం చేస్తారు? ఆనందంగా ఇంటికి తీసుకువెళ్ళి ఆకలి తీర్చుకుంటారు. రంబ అంటే అరటి పండు, రంభాఫలం అని అర్థం. ఇంకోటండి, నాకు ఈ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతుంది, ఆయనలాగే ప్రవర్తించమంటారా? దానికి అర్థం, మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. ఇంకోటండి, మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు? వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగుడిని ఇచ్చి మాట్లాడమని చెప్తాను. ఇంకోటి, మీరు ఎప్పుడైనా బూతు పనులు చేశారా? లేదు. ప్రభుత్వ ఉద్యోగినే కదా, ఎన్నికల్లో పోలింగ్ బూత్ పనులు తప్పవు. ఇంకో ప్రశ్న అండి, అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ధరించే వస్త్రం ఏమిటి? ఈశ్వరుడు కనబడేలాగా కోబ్రాను మెడలో వేసుకుంటాడు. ఇంకోటండి, అవధాని గారు మీది వర్ణాంతర వివాహం అంట, నిజమేనా? నిజమే, నేను నల్లగా ఉంటాను, మామిడి తెల్లగా ఉంటుంది. ఇంకో ప్రశ్న అండి, పావురం అంటే మీకు ఇష్టమా? పావురం ఎవరికి ఇష్టం ఉండదు? పావురం ఇంకో ప్రశ్న, మీరు సారా తాగుతారా? అవును, అవధాన కవితామృతాన్ని మనసారా తాగుతాం. ఇంకో ప్రశ్న అండి, సన్యాసికి తేడా ఏమిటి? దాని అర్థం, అందరినీ వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్యాసి. ఇంకో ప్రశ్న, మీకు
వాణిశ్రీ అంటే ఇష్టమా? దాని అర్థం చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి, జ్ఞానం. శ్రీ అంటే సంపద, కాబట్టి వాణిశ్రీ. ఇంకో ప్రశ్న, రైలు పట్టాలను ఖాళీ పట్టాలను అనుబంధం ఏమిటి? రైలు పట్టాల మీద ఉంటుంది, పట్టీలు కాలు మీద ఉంటాయి. ఇంకో ప్రశ్న, సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేం చేస్తారు? పాలిచ్చే ఆవులైతే ఇంటికి తోలుకు వెళ్తాం. ఇంకో ప్రశ్న, పురుషులందరూ పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు వేమన. మరి మీరేమంటారు? పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. ఇంకో ప్రశ్న, అవధాని గారు, ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? మరో నలుగురిని పిలిచి అష్టావధానం చేస్తాం. ఇది మేడం అవధానంలో ప్రస్తుతం. బాగున్నాయి సార్. చాలా ఎవరో మొత్తానికి ఆ ఇంటర్వ్యూ చేశారు ఆ అవధానిని. అతను కూడా అలాగే ఉన్నాడు, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి. ఆ చెప్పిన అతను కూడా నాకైతే అతనిలో గరికెపాటే కనిపిస్తున్నారు ఆన్సర్లు ఇవ్వడం. బాగుంది. థ్యాంక్ యూ. Yes. ఇంకా ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? కృష్ణకాంతం గారు ఏమన్నా పాట పాడొచ్చు కదా, ఉన్నారు. ఇంకా శ్రీలక్ష్మి గారు మాట్లాడండి అమ్మ. కృష్ణకాంతం గారు పాడతాను మేడం, పాడతాను మేడం. వేసింది. ఏంటో అది సన్ని. మేడం పాడుతున్నారా? మీరు పాడండి మేడం, అందరూ మీరు పాడండి మేడం. కళ్ళోటి పాడండి పాడండి పాడండి. నేను కళ్ళోటిని ఎదుకోవాలి మేడం, పాడండి మీరు. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపి నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఉదయాస్త శైలంబుల నరకంబములైన ఉడుమండలమును చునియాల. ఉదయాస్త సమయానల నరకంబములైన ఉడుమండలమును చునియాల. అదన ఆకాశ పదమడ్డదూలంబై అఖిలము నిండి నీ ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. పదిల మొగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపైతో చెయ్యాల. పదిల మొగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపైతో చెయ్యాల.
వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల 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 ఉయ్యాల. మేలు కట్లై నీకు మేఘ మండల మెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. మేలుగట్లై నీకు మేఘ మండల మెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. నీల శైలము వంటి నీమేని కాంతికి నిజమైన తడవాయు ఉయ్యాల 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 ఉయ్యాల. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడు మామినులు వడి నూతునుయ్యాల. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడు మామినులు వడి నూచునుయ్యాల. ఓలి బ్రహ్మాండములొరుగవోయను బీపి నొయనయ్యదైరు తిరుయ్యాల ఉయ్యాల 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 ఉయ్యాల. కమలకును భూపతికి కదల కదలక మిమ్ము కౌగిలింపగ చేసెనుయ్యాల. కమలకును భూపతికి కదల కదలక మిమ్ము కౌగిలింపగ చేసెనుయ్యాల. అమరాంగనలు నీ హావ భావ విలాస మందంద చూపి నీ ఉయ్యాల 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 ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగ గణతింపనరుదాయ ఉయ్యాల. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండి ఉయ్యాల 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 ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపి నీ ఉయ్యాల 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 ఉయ్యాల. నమస్తే మేడం. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఉంది మేడం, చాలా చక్కగా పాడారు. మీరు ఉయ్యాల పాట పాడారు, మీరు తొందరగా ముగించాల. అందరూ పడుకోబోయే టైం కదా జోలపాట. శ్రీకాంతం గారు పాడుతున్నారు మేడం. నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడచి ఉండలేనయ్యా, నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత, నన్ను బ్రోవకు ఎన్నములు బోవకు నేరములు ఎంచకయ్యా, ఎన్నవోకు నేరములు చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడచి ఉండలేనయ్యా. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు ప్రోక్త నీవు, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్తి నీవు, పరమ పురుష భవ శివ, నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడచి
ఉండలేనయ్యా. వరద పద్మ బాల చెంబు బిరుదులెన్నో గలవు నీకు. వరద పద్మ బాల చెంబు బిరుదులెన్నో గలవు నీకు. కరుణ తోడబోవకున్న బిరుదులన్నీ చున్నాలన్నా. కరుణ తోడబోవకున్న బిరుదులన్నీ చున్నాలన్నా. నిన్ను విడచి ఉండలేనయ్యా. కైలాసవాస నిన్ను విడచి ఉండలేనయ్యా. శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు. శివ మహాదేవ శంకర నీవే తోడు నీడ మాకు. కావుమయ కరుణ కరుణ దేవా దేవా సాంబ శివ నిన్ను విడచి ఉండలేనయ్యా. కైలాసవాస నిన్ను విడచి ఉండలేనయ్యా. మహాదేవా నిన్ను విడచి ఉండలేనయ్యా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా అవతార్ ఫౌండేషన్కి కోటి కోటి ధన్యవాదాలు తండ్రి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడారండి, చక్కగా. కళ్ళద్దాలు పెట్టుకోకుండా నాకు రేపని ఎంత బాగా పాడారో రాగయుక్తంగా చక్కగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. వస్తున్నారా కడతారు? రిజిస్ట్రేషన్ తీసుకున్నారా? ఇక్కడ మాకు ఇక్కడ మాకు పేరవరాన్ని కూడా పెడుతున్నారు మేడం. పేరవరమా? అందరినీ కూడా ఇలా కనెక్ట్ చేసి మనం కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెడదాం అని అంటున్నారండి. దానికోసం తిరుగుతున్నాం మేడం మేము. ఇంకా అక్కడికి రావడానికి లేదు మేడం. సరే. పేరవరం ఒకటండి, అన్నవరం ఒకటండి. రేపు నుంచి అన్నవరం తిరగాలి మేడం. రేపు సాయంకాలం నుంచి వెళ్దామంటున్నారు. ఓకే, మీరు కూడా ధ్యాన ప్రచారంలోనే ఉన్నారు. మరే మేడం. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారండి? అందరూ కూడా మీ వంతు సహాయంగా ప్రచారం చేయండి. అలాగే మీకు చేతనైనంత అన్నదానానికి డొనేషన్ ఇవ్వండి. కార్యక్రమంలో తిరిగి రేపటి సెషన్లో, అంటే రేపు పొద్దున్నే 5 గంటలకి మెడిటేషన్ ఉందండి. తిరిగి రేపు 5 గంటల సెషన్లో కలుద్దాము. సెలవు. ధన్యవాదాలు.